అందరికీ వెల్కమ్ టు సోల్ క్యాన్వస్ ప్రోగ్రామ్. ఇవాళ డే 10 మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతున్నాం ఇవాళ. ఈశ్వర్ సార్ మనతో ఉన్నారు. సార్ గురించి చాలా చెప్పొచ్చు. చాలా అకంప్లిష్డ్ సార్ ఆయన ఫీల్డ్‌లో. సో, బ్రీఫ్‌గా ఇంట్రడ్యూస్ చేస్తాను. కళారత్న గ్రాండ్ మాస్టర్ ఈశ్వర్ గారు. ఈ మెడిటేషన్, వెజిటేరియనిజం 2003 నుంచి స్ప్రెడ్ చేస్తూ 14,00,000 మెంబర్స్‌కి రీచ్ అయ్యారు ఆయన ఇప్పటిదాకా. He trained thousands of students డాన్స్‌లోను, మార్షల్ ఆర్ట్స్‌లోను లాస్ట్ 25 ఇయర్స్‌గా. ఆహ్, నేషన్ వైడ్ పెర్ఫార్మన్సెస్ చేశారు. వేరియస్ టీవీ షోస్‌లో పెర్ఫార్మన్సెస్ చేశారు. 7 గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. 6th డాన్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఇన్ టైక్వాండో. ఎంఏలో కూచిపూడి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ డాన్స్ కొరియోగ్రాఫర్. In charge of Stick Moves Association for Krishna and Guntur districts, President of SQAY Association for Krishna district, National Referee in Kyorugi and Pomse, Technical Advanced Fight Coach కూడా సార్. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఎన్ఎల్పి సర్టిఫైడ్ మాస్టర్ ట్రైనర్, 2 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, 2 ఇండియన్ రికార్డ్స్, 2 మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 హై రేంజ్ రికార్డ్స్, 2 ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ రికార్డ్స్ హోల్డర్. సో, సెల్ఫ్ డిఫెన్స్, ఫిట్‌నెస్, యోగా ట్రైనర్ కూడా సార్. సో, సార్ మనతో జాయిన్ అవ్వడం ఆహ్, మనం ఎంతో ఎంతో లక్కీ అని చెప్పొచ్చు. సో, వెల్కమ్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ పైమా సోల్ క్యాన్వాస్ సెషన్. ఓవర్ టు యూ నౌ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ హిమాన్సి గారు, హిమశ్రీ గారు. నమస్తేనండి. ముందుగా మన టీఎంసీ పైమా యూత్ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, దానికన్నా ముందు మనం అందరం ఇలా కలవడానికి గల ముఖ్య కారణమైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆయనకు ఒకసారి గట్టిగా క్లాస్ తెలియజేసుకుంటూ మన క్లాస్ మొదలు పెడదాం. యా, సూపర్ అండి. ఎందుకంటే నేను పైమాలో ఆల్రెడీ ఉన్న వ్యక్తిని 2003 నుంచి. అక్కడి నుంచే మేము ఇలా వచ్చాం. ఇప్పుడు ఇంతగా చెప్పారు కదండి, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే కనుక ఒక చెప్పాలి అంటే ఒక మెడిటేషన్ అంతే, ధ్యానం ద్వారా కూడా అనిపించేది. మెడిటేషన్కి వచ్చిన కొత్తలో చాలామంది స్కూల్స్కి అయితే వెళ్తున్నాము, పెద్దవాళ్ళకైతే ఓకే క్లాసెస్ అవి చెప్తున్నాం, కానీ యంగ్స్టర్స్ ఉంటారు, కాలేజ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు నువ్వేం సాధించావు అని అడగచ్చు. అడిగినప్పుడు పలానా వాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు, పలానా వెజిటేరియన్ ఒక అతను ఇలా చేశారండి అని ఎవరెవరో పేర్లు చెప్పడం కన్నా అదేదో మనమే ఎందుకు కాకూడదు అన్న మైండ్లో ఒక థాట్ అనమాట. ఆ థాటే ఇవన్నీ ఈయన ఏపీలో హైయెస్ట్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది చేయడం అనేది ఇలా జరిగిందండి. సో మనం మాట్లాడటం కన్నా మనం ప్రాక్టికల్కి వెళ్దాం. మార్షల్ ఆర్ట్స్ అంటే కనుక అది యుద్ధ కళ, అంటే మనతో మనం చేసుకునే యుద్ధం అన్నమాట. అది యుద్ధ కళ అనేది అంటే ఏంటంటే మన అందరూ మెడిటేషన్ అంటే కనుక చాలామంది ఏమనుకుంటాం, మెడిటేషన్ అంటే కనుక అన్నిటికీ ఎక్కువగా బయట వ్యక్తులకి అందరికీ ఏంటంటే కనుక అంటే చాలా ఆటలకి వీళ్ళు దూరంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ అది నిష్ణాత, అంటే ఒక అద్భుతమైన నైపుణ్యం అనమాట. దానిలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వటం అనేది, మామూలుగా ఇన్వాల్వ్ అవుతాం ఒక పని చేస్తూ, ఇంకా మైండ్ ఏంటంటే 2-3 ఆలోచనలు అలా వస్తూ ఉంటుంది. తినేటప్పుడు కావచ్చు, స్నానం చేస్తున్నప్పుడు కానీ మనం ఎలా ఉంటుందంటే ధ్యానం చేయక ముందు, ధ్యానం చేసిన తర్వాత మన లైఫ్లో చేసే ప్రతి పని, ప్రతిదీ కూడా, అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ టైం పడుకునేంత వరకు కూడా ప్రతి దానిలోనూ మనం 100% అనేది ప్రతి ఫీల్ అవ్వగలుగుతుంటాం అనమాట. అది అంత గ్రేట్ ఆపర్చునిటీ, అంత గ్రేట్. అంటే ఇంకా చెప్పొచ్చు, ఏం చెప్పాలి అంటే మెడిటేషన్ అనేది కనుక నిజంగా శ్వాస యొక్క మత్తు కనుక మనం చూసినట్టయితే, ధ్యానం చేసిన కొత్తలో 2003లో ఫస్ట్లో డైలీ మేము ఒక 3 అవర్స్ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం. అలా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తర్వాత పత్రి మేడం ఎప్పుడైతే మీట్ అయ్యామో ఆ మేడం చెప్పారు, లేదు 11 అవర్స్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అప్పటికి మేము డైలీ 5 అవర్స్ చేసేవాళ్ళం. సో మేడం వచ్చేసరికి చెప్పారు 11 డేస్ నేను 11 అవర్స్ డైలీ అలా చేసేదాన్ని అని చెప్పేసి చెప్పడం వల్ల తర్వాత మేము ఇంకా టార్గెట్ పెట్టుకుని అలా డైలీ మేము నైట్ టైం అంతా మెడిటేషన్ చేస్తూ పగలంతా మా పనులన్నీ చేసుకునేవాళ్ళం. సుమారు ఒక 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కూడా మేము రాత్రంతా మెడిటేషన్ చేసేవాళ్ళం. పగలంతా వెళ్ళి క్లాసులు చెప్తుండేవాళ్ళం, మార్షల్ ఆర్ట్స్ క్లాస్ చెప్తుండేవాడిని, ధ్యాన క్లాసులు చెప్తుండేవాళ్ళం. పత్రి సార్తో అద్భుతంగా ట్రావెల్ చేయడానికి మాకు మంచి అవకాశం.
ఎక్కువగా ట్రెక్కింగ్స్ జరిగేవి అప్పట్లో. ఆ ట్రెక్కింగ్స్ టైంలో సార్ ఎన్నెన్నో కొత్త కొత్త మెథడ్స్, కొత్త కొత్త టెక్నిక్స్, ప్లస్ అన్కండిషనల్ లవ్, ప్లస్ స్పిరిచువల్ పర్సన్స్ని ఎక్కడైనా కానీ మనం ఏం చేస్తామంటే వస్తారు, స్టేజ్ దగ్గరికి వచ్చి అలా కొంతసేపు వచ్చి చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఉన్న జ్ఞానాన్ని ఆచరణలోకి ఎలా పెడతారు, దాన్ని ఎలా మన లైఫ్లో జీవించాలి అనేది ప్రాక్టికల్గా చూడటానికి, అబ్జర్వ్ చేయడానికి ఇంకా ఏ స్పిరిచువల్ సొసైటీలో కూడా అవకాశం దొరికేది కాదు, ఏ మహాగురువు దగ్గరికైనా కానీ. కానీ ఈయన ఏంటంటే మనతో ఉండేవాడు, మన పక్కనే ఆయన చుట్టూ ఇక ఆయన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ టైం పడుకున్నప్పుడు కూడా అంతే, మేము ఆయనతోనే నైట్ టైం ఎక్కువగా ఆయన ఎక్కు తొక్కుతూ ఇక బాడీ ఆయనతో ఉంటూ పిచ్చి అడుగుతుండే మన వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఏది అడిగినా ఆయన నీట్గా ఎంత ఓపికగా సమాధానం చెప్పేవాళ్ళు అంటే చాలా విషయాలు, చాలా చాలా విషయాలు ఆ, ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో నైట్స్, ఆయన ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అనమాట. చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాం అది. ఆ, ఇప్పుడు మేము నిజంగా ఎంతోమందికి ఇంత ఆనందంగా, ఎందుకంటే నేను చాలా చాలా సొసైటీస్కి కూడా వెళ్తుంటాను, ఎందుకంటే మనది వాళ్ళకి తెలియాలి అంటే మన సొసైటీలోనే మనం ఉండిపోవటం కరెక్ట్ కాదు. సో మిగతా వాటిలో కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే మన బిహేవియర్, మన ప్రవర్తన మనం చూసి వాళ్ళ ఏంటి నువ్వు ఇలా ఇంత ఎవ్రీ సెకండ్ ఇంత జాయ్ఫుల్గా ఎలా ఉండగలుగుతున్నా అంటే మనం చూసి వాళ్ళే అడగాలన్నమాట. ఎందుకు అంటే మన దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి, రియాలిటీని చెప్పాలి అంటే మిగతా సొసైటీలు కూడా వెళ్ళాలి. అలా ఎన్నో సొసైటీస్లోకి ఆల్రెడీ వెళ్ళాను, వాళ్ళు ప్రజెంట్ ఇంకా వెళ్తూనే ఉన్నాను. అలాగే ఇంకోటి సైంటిఫిక్గా కూడా అనమాట, క్వాంటమ్ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి అంటే అలాగే లైఫ్ యూనివర్సిటీతో అక్కడ ఉన్న కోర్సెస్ చేయడం, అక్కడ వాలంటీర్గా చేయడం న్యూటన్ సార్ దగ్గర. తర్వాత ఇంకోటి కోచ్ నరేంద్ర గారు అని చెప్పేసి అని ఆయన జాకన్ ఫీల్డ్ దగ్గర, జోడిస్ పెంజా దగ్గర, నెక్స్ట్ మన లూయిస్ ఎల్హే గారి దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి, ఆయన దగ్గర కూడా ట్రైనర్గా సైంటిఫిక్గా ఎలా ఏంటి అనేది ఎప్పుడన్నా అవకాశం కుదిరితే మీకు మెడిటేషన్ ఎందుకు అనేది సైంటిఫిక్గా చెప్తాము. సైంటిఫిక్గా కూడా మనం క్లాస్ అనేది తీసుకున్నాం. ఈరోజు సెక్షన్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది కాబట్టి సో థియరీ అనేది అందరూ చెప్పేస్తుంటాం, సో ప్రాక్టికల్గా కొంత వెళ్దాము. కాబట్టి ఎంత టైం ఉందండి మనకి, ఎంత టైం ఉందో చెప్తే దాన్ని బట్టి. 7 దాకా ఉంటుంది సార్. ఎంతండి? హాఫ్ అన్ అవర్ 7 ఉంటుంది. వరకు ఉంది. 7 వరకు హాఫ్ ఉంటుంది. అన్ అవర్. ఓకే. సో మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే కనుక మనం చేసేటప్పుడు ఈరోజు నేను మీకు లైట్గా మార్షల్ ఆర్ట్స్ అనేది కొంచెం మూమెంట్స్ అవన్నీ ఎలా చేయొచ్చు ఏంటి నాతో పాటు. మరి వీడియో ఎవరైనా ఆన్ చేసుకుంటారా చేస్తున్నప్పుడు? వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో ఆన్ బెటర్ చేసి ఫాలో అవుతుంటే బాగుంటుంది. సో అందరూ వీడియో ఆన్ నేను ఒక్కడిని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. బెటర్ బెటర్ అనమాట. ఇక్కడ ఒక చిన్ని పాప ఉంది, అందరూ వెళ్ళిపోయారు, ఈ పాప మాత్రం ఇక్కడే ఉంది. మీకు ఒక స్టిక్ మూమెంట్ జస్ట్ రీసెంట్గా ఒక 10 days దాకా జాయిన్ అయిందనమాట. బెంగళూరు నుంచి వచ్చింది ఈ పాప. మాది హాయ్ చెప్పినాను, మాది కృష్ణా జిల్లా నాగాయలంక. కృష్ణా నది సముద్రంలో కలిసే ప్లేస్, విజయవాడకి 100 kilometers దూరం. బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా ఉంటుందండి మాది, అద్భుతమైన పల్లెటూరు మాది. సో ఇలాంటి ప్లేస్లో నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చండి, అంటే Yes, పాప sir, yes, మూమెంట్స్ sir. జస్ట్ ఓన్లీ స్టిక్ అంటే ఉరికే లైట్గా ఒకసారి అలా తిప్పుతుందంటే స్ట్రెచ్ అంటే చేసి చూపిస్తుందంట, ఈ No, తర్వాత sure, వెళ్ళిపోతాం అంతేగాని. మీరు బ్యాక్గ్రౌండ్ క్లాస్ రిమూవ్ చేయొచ్చు. అప్పుడు వీడియో కూడా చూసి క్లారిటీగా ఉంటుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేస్తున్నానని ఏమనుకోద్దాం. ఓ ఇట్లా అన్న గుడ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అడిగినాను పొజిషన్ టర్న్ అది స్టార్ట్ చేయనా. గుడ్ గర్ల్, సూపర్, వెరీ గుడ్. స్టాప్, స్ట్రెచ్ చేస్తావా? ఓ మర్చిపోయి, నీల్ డౌన్, టర్న్. వెరీ గుడ్. టర్న్ దిస్ సైడ్, 2 hands, kneel down. వెరీ గుడ్. అటాక్ మోడ్ తెలుసు కదా, 1 డిఫెన్స్, 2 3 4. ఓకే, సో ఎక్కడెక్కడ అటాక్ చేస్తామనేది చేస్తుంటారు. నెక్స్ట్ అడ్డు పెట్టుకుంటావా? ఒకసారి అడ్డు పెట్టుకో. 1, నిన్ను అటాక్ చేస్తుంటే ఎలా అడ్డు పెట్టుకుంటావు? లెగ్స్ మీద అటాకింగ్, 1 2 3 4. హెడ్ మీద అటాక్ చేస్తుంటే 5. ఎస్, వెరీ గుడ్, నైస్ నాన్న. ఒకసారి స్ట్రెచ్ చేయి, స్ట్రెచ్, వెరీ సూపర్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లేస్తానన్నా? ఓకే, వెరీ వెల్, బాయ్ నాన్న. థ్యాంక్స్ అండి.
మా పాప ఇంతక నుంచి వెయిట్ చేస్తుంది. ఓకే. చాలా బాగా చేసింది సార్. ఎంత ఏజ్ తనది? సమ్మర్లో వచ్చిందండి. సమ్మర్లో జస్ట్ రీసెంట్గా జాయిన్ అయిందనమాట ఈ పాప. సీనియర్స్ అయితే వెళ్ళిపోయారు కానీ. ఓకే. చెప్తున్నాను, నీ పేరేంటి? ఆరాధ్య. ఆరాధ్య. మీ దేవురు? చాలా బాగా చేసావు ఆరాధ్య. ఓకే, థ్యాంక్స్. నువ్వు నేర్చుకున్న మార్షల్ ఆర్ట్ పేరేంటో అందరికి చెప్తావా? చాలా మందికి తెలియదు కదా. స్టిక్ మూమెంట్స్. స్టిక్ మూమెంట్స్ నేర్చుకున్నారా? ఓకే. ఇక్కడ వీళ్ళు స్కై నేర్చుకుంటున్నారండి. ఆరాధ్య. యా. స్టిక్ నెక్స్ట్ అలాగే తైకోండో కూడా నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు. ఈరోజు మనం అవి ఎలా చేద్దామనేది వార్మప్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ మూమెంట్ అయినా మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ముందు మనం తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇంతకీ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? డైలీ మనం చేస్తాం, దాని మీనింగ్ తెలుసుకోవాలి. మీనింగ్ ఎవరన్నా చెప్తారా అండి? ఎక్సర్సైజ్ అంటే ట్రై ఎవరైనా? లేదు, వామప్ కావచ్చు. ఓకే, మనకి ఎక్సర్సైజ్ అంటాము, వామప్ అంటాము, చేస్తుంటాం కదా. ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ఆ పదంలోనే మనకు ఉంది. మన శరీరంలో ఎక్సెస్గా ఉన్నదాన్ని సరైన షేప్కి తీసుకొచ్చే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్సర్సైజ్ అంటాం. ఎక్సెస్గా ఉన్నదాన్ని ఏదైతే ఉందో అది హ్యాండ్ దగ్గర కావచ్చు, లెగ్స్ దగ్గర కావచ్చు, హిప్ దగ్గర కానీ, బాడీలో కానీ, ఏదైనా కానీ మనం ఉండవలసిన దానికన్నా ఎక్సెస్గా ఏదైతే ఉందో ఎక్సెస్గా ఉన్నదాన్ని సరైన స్థితికి, సమస్థితికి తీసుకొచ్చే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్సర్సైజ్ అని అంటాం అనమాట. తెలుసుకోండి, ఇది స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే వామప్ అంటే ఏంటంటే మనం చేసే ఏ ఆర్ట్ అయితే ఉందో, కొంతమంది షటిల్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, కబడ్డీ ఆడే వాళ్ళు ఉన్నారు, అథ్లెటిక్స్ రన్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే బాక్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో హ్యాండ్ పవర్ ఎక్కువ పెరగడానికి దానికి రిలేటెడ్గా ఉన్న మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి. అలాగే తైక్వాండో వచ్చేసరికి ఎక్కువ శాతం లెగ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది. వరల్డ్లో హయ్యెస్ట్ కిక్స్ ఉన్న ఏదైనా ఆర్ట్ ఉంది అంటే కనుక అది తైక్వాండో వచ్చేసరికి లెగ్ మూమెంట్స్ హెవీగా ఉంటాయి. సో లెగ్ స్ట్రెంత్ పెంచుకోవడానికి, గెయిన్ చేసుకోవడానికి దానికి సంబంధించిన మూమెంట్స్ అన్నీ దానిలో ఉంటుంది. అలా ఒక్కొక్కరు ఏ ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు ఆ ఆర్ట్కి బాడీలో అంటే ఎక్కడ ఏ మజిల్స్కి ఎక్కువగా అది నీడ్ అవసరమో దానికి సంబంధించింది ఒక ఆర్డర్ వైజ్గా వెళ్ళే మూమెంట్స్ అనమాట. అంటే ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్, తర్వాత యాంకిల్కి, తర్వాత ఏమో షోల్డర్కి, తర్వాత హిప్కి, అంటే ఎలా పడితే అలా కాకుండా ఒక ఆర్డర్ వైజ్గా చేసుకొచ్చే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో చేసే ఎక్సర్సైజ్ని వామప్ అంటాం. ఓకేనండి. ఆ ఆర్ట్కి రిలేటెడ్గా స్ట్రెంత్ గెయిన్ చేసుకునేది అది వచ్చేసరికి వామప్. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ అంటేనేమో ఓకే, ఎక్సర్సైజ్కి వామప్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనం చాలామందికి తెలియదు. ఎంతమంది మీరు మాస్టర్స్ని అడిగినా, ఎవరు అడిగినా కానీ మేబీ ఎవరు యోగా టీచర్స్ని కొంతమంది అడిగితే మేబీ చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కొంతమంది చాలామందికి తెలుసు. ఓకే, సో ప్రజెంట్ మనం వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్సర్సైజ్ అది చేద్దాము. ముందు మనం పైనుంచి కిందకి చేద్దాం, లైట్ వామప్ చేద్దాం ఈరోజు, ఎందుకంటే టైం ఉంది చాలా తక్కువ కాబట్టి. చేస్తారని నాతో పాటు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, యోగా టచ్ లేకుండా ఉండే వామప్ అనేది ఏది ఉండదు. మనం మాంగ్స్ కానీ వాళ్ళు కానీ చూస్తుంటే కనుక స్పిరిచువాలిటీలో మన పత్రిస్తారు కూడా ఎప్పుడు చెప్తారు, బాడీని ఎప్పుడు కూడా చిత్తకొట్టాలి, ఫిజికల్ బాడీని. ఆత్మకి మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ బాడీని ఎప్పుడు నలకొడుతూ దాన్ని ఎంత టైర్డ్ అంటే కనీసం రోజుకి 2 సార్లు చెమటతో స్నానం చేయాలి, అంత నలకొట్టాలి అని చెప్పేసి నేను చెప్తుంటారనమాట. సో అందుకని ఎక్కువగా మా ట్రెక్కింగ్స్లో చెప్పే పదం. పైగా ఆయన కూడా ఏదైనా ఒక పిరమిడ్ ఓపెనింగ్కి ఒక చోటకి వెళ్తున్నప్పుడు చాలామందికి ఎక్స్పీరియన్స్, ఒక పిరమిడ్ ఓపెనింగ్కి ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఆ ఊరు దగ్గర వరకు వెళ్ళి ఆ పిరమిడ్ ఇంకా 1/2 కిలోమీటర్ దూరం ఉందనగా, కొంత దూరం ఉందనగా దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వస్తారు. ఆయన ఎక్కువగా నడవటానికి ఎక్కువగా ప్రయారిటీ, నడకకి చాలా బాగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. సో ఫస్ట్ లైట్ జంప్స్ చేద్దాం. బాడీ మొత్తం ఫ్రీ చేసుకుని జస్ట్ లైట్ జంప్స్. లెగ్ మొత్తం ఆడించకూడదండి, ఓన్లీ టోస్ మీద ఉండాలి. లెగ్ మొత్తం ఆడించొద్దు. హీల్ వీలైనంత వరకు ఆనకుండా ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని మూమెంట్స్ అప్పుడు ఆనుతుంది కానీ హెవీగా ఆనకూడదు. ఎక్కువగా టోస్ మీద బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హై జంప్.
స్టాప్. రైట్ జంప్స్. కొత్తలో నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే టూ లెగ్స్ మీద చేస్తాము. అదే మార్షల్ ఆర్ట్స్లో మాకు తైకొండకు మేము ఏంటంటే కనుక సింగిల్ లెగ్ మీద చేస్తామండి. ప్రతి మూమెంట్ కూడా సింగిల్ లెగ్తో చేస్తాము. మనకి హార్ట్ అనేది, ఎందుకంటే అక్యుపంచర్లో కూడా మాస్టర్ డిప్లొమా చేశాను. నాకు ఏం చెప్తారంటే హార్ట్ అనేది ప్రతి మనిషికి ఈ మధ్యన చూసుకుంటే ఎక్కువ శాతం మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా రెండు అంటే 2 హార్ట్స్ అంటే మనకి గుండెలు అనేది రెండు ఉంటాయి అనమాట. ఈజీగా ఒకటేమో కనపడకుండా ఉండేది ఒకటి, ఇంకోటి ఈజీగా ఐడెంటిఫై చేసేది ఇంకోటి ఉంటుంది అనమాట. అదేంటి అంటే సెకండ్ మన గుండె ఏంటి అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మన కాఫ్ మజిల్. ఇది కనుక సన్నగా ఉంది అంటే హార్ట్ చాలా వీక్గా ఉందని అర్థం. కాఫ్ మజిల్ ఇది కనుక స్ట్రెంత్ గెయిన్ చేసుకున్నాం, ఇది మంచిగా సాలిడ్గా మంచిగా ఉంది అంటే కనుక మీ హార్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. హార్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే అంటే స్టంట్లు వేయించుకున్న వాళ్ళు, హార్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అంటే కనుక ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు కనుక చూసుకుంటే వాళ్ళకి బాడీ అంతా కొంచెం మామూలుగా మంచిగా ఉంటారు, కానీ ఇది మాత్రం చాలా సన్నగా ఉంటుంది. సో వాళ్ళు కాఫ్ మజిల్ని స్ట్రెంత్ గెయిన్ చేసుకునే మూమెంట్స్ ఏం చేసినా కానీ ఆటోమేటిక్గా హార్ట్ సెట్ అయిపోతుంది. సో డైలీ వాళ్ళు ఏంటంటే కనుక దీన్ని స్ట్రెంత్ గెయిన్ చేసుకునే మూమెంట్స్ అనేవి చేయాలి. సో వాళ్ళు ఎగరటం అవి చేయరు కాబట్టి సింపుల్. వాళ్ళకి వచ్చే టెక్నిక్స్ ఏంటంటే పేరెంట్స్, ఎందుకంటే ఎక్కువ శాతం మన యంగ్స్టర్స్ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పే ఇదేంటంటే జస్ట్ ఇలా నుంచి 1 2 వితౌట్ 3 వితౌట్ జస్ట్ ఇది అంటే హీల్ అప్ చేయగలిగితే చాలు. హీల్ అప్ చేస్తూ వితౌట్ 4 బ్రీత్ ఇన్ వితౌట్ ఇవి కనుక తప్పనిసరిగా డైలీ 30 చేస్తూ ఉంటే కనుక మార్నింగ్ ఈవినింగ్ చూడండి, వీలైనంత వరకు హార్ట్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా తొందరగా సెట్ అయిపోతుంది, చాలా తొందరగా సెట్ అవుతుంది. కానీ చేస్తున్నప్పుడు మాత్రం కొత్తలో మాత్రం ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇది సెట్ అవుతున్నట్టు అనమాట. ఓకేనండి, ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది హార్ట్ అనేది. సో అందుకని ఏం చేస్తామంటే మేము సింగిల్ లెగ్తో చేస్తాం అనమాట. ప్రతి లైట్ జంప్స్ అనేది కూడా రైట్ లెగ్తో 20 times, లెఫ్ట్ లెగ్ 20 times చేస్తాం. తర్వాత వచ్చేసరికి 2 legs మామూలుగా అయితే కొత్తలో ఒకటి ఫ్రంట్కి బ్యాక్ మూవ్ అవుతాం. చేద్దామండి. రెడీ, స్టార్ట్. ఫ్రంట్కి బ్యాక్ మూవ్. 1 2 3 4 5 6 7 8 9 10. టైం తక్కువ ఉంది కాబట్టి 10 చేస్తున్నాను. యాక్చువల్గా 20 చేయించాలి, 10 చేస్తాం. నెక్స్ట్ సైడ్ బై సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. Next on the spot running. 1 leg change. 2 3 4 5 6 7 8 9 10. Next cross open. 1 cross, legs open, legs change, and legs open. Left leg, right leg, left, right. Legs change చేసుకుంటూ ఓన్లీ టోస్ మీదే లెగ్ మొత్తం ఆడించుకుంటూ. నెక్స్ట్ ఫ్రంట్ knees up, chest level knees up. 1 2 3 4 5 6 8 9 10 11 12 14 15 16 17 18 19 20. Stop. Hands back, seat touch. Back seat touch. నెక్స్ట్ లైట్ జంప్స్. చూడండి, ఈ థైస్ ఉన్నాయి చూసారా, ఈ థైస్ బాడీ టచ్ చేయాలి, బాడీ టచ్ చేయడం ప్రయత్నించాలి. జంప్ స్టెప్ 1, అంతే సింపుల్గా ఈ థైస్ అనేది బాడీ కానిచ్చడానికి ప్రయత్నించాలి, అంతే తప్ప లెగ్స్ సీట్ కానిచ్చకూడదు. చాలామంది ఏం చేస్తారంటే జంప్ చేస్తున్నప్పుడు ఇది రాంగ్, ఇలా ఇది రాంగ్, అలా చేయొద్దు. థైస్ ఇక్కడ అనాలి. 1 జంప్, థైస్ ఇక్కడ ఆన్చడం ప్రయత్నించాలి. రెడీ, స్టార్ట్. 1 2 రైట్ బాడీ మూమెంట్ కొంచెం ముందుకు ఉండాలి. 3 4 అట్లీస్ట్ ట్రై మనకి ఫ్రంట్కి రావాలి, కొంచెం అన్నా ఇలా అన్నా అంటానికి ప్రయత్నించాలి. లైట్ గా ఫ్రంట్కి, ఇది ఫ్రంట్కి అనమాట, ఆల్మోస్ట్ టచ్ అవ్వాలి, ట్రై చేయాలి, అంతే తప్ప సీట్ మాత్రం టచ్ చేయొద్దు. లైక్ సీట్ టచ్ చేయడం రాంగ్. ఓకే, రెడీ. 4 5 వితౌట్. నెక్స్ట్ టర్నింగ్స్. యాక్చువల్గా టర్న్ చేస్తాం.
Breathe out. Next jump. First left side or right side. Jump. 1, 2. One count double. Left and right. No. Step 1. Short. 2. Left and right. 3, 4. What's name? 5. స్టాప్ సరిపోతుంది. ఇది బేసిక్ వాళ్ళకి, కొత్తలో వచ్చిన వాళ్ళకి ఇంతవరకు సరిపోతుంది బాడీ మొత్తం. ఈ బాడీలో సెల్స్ అన్నీ కూడా ఇప్పుడు రెడీగా ఉంటాయి, ఎలా కావాలంటే అప్పుడు బెండ్ అవుతాయి అనమాట చక్కగా. ఓకే, సో స్ట్రెచ్బుల్ మూమెంట్స్ చేద్దాం లైట్గా. రెడీ, స్టార్ట్. 2 హ్యాండ్స్ క్లాంచ్, హ్యాండ్స్ హెడ్ ఫ్రెండ్ డౌన్. ప్రతి మూమెంట్ పెయిన్ వచ్చేంతవరకు చేయాలి. నో పెయిన్ నో గెయిన్ అంటాం. మన క్లాస్కి వచ్చేది ప్రతి గెయిన్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ప్రతిదీ పెయిన్ లేకుండా మాత్రం ఏ మూమెంట్ దయచేసి చేయొద్దు. అది ఎలా అంటే బాడీ స్ట్రెచ్ అయ్యేది, మజిల్ స్ట్రెంత్ గెయిన్ చేసుకునేది ఎప్పుడైనా కానీ. ఇంకొక పాయింట్ ఒకసారి ఫైనల్ రండి. మనం చేసేటప్పుడు యోగా కావచ్చు, జిమ్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కానీ, ఏదైనా కానీ, స్పోర్ట్స్ సంబంధించింది ఏదైనా కానీ మనం చేస్తున్నప్పుడు జాయింట్స్లో కనుక పెయిన్ వస్తాయి, వెంటనే ఆ మూమెంట్ ఆపేయాలి. ఆపేసి ఆ కోచ్కి చెప్పాలి, నేను ఈ మూమెంట్ చేస్తున్నాను, నాకు ఇక్కడ జాయింట్లో పెయిన్ వస్తుంది అని. ఎందుకంటే మీరు మూమెంట్ రాంగ్ చేసినప్పుడు మాత్రమే జాయింట్లో పెయిన్ వస్తుంది. ఏ మూమెంట్ మనం చేసినా కానీ మజిల్స్ మీద పడుతుంది. మజిల్స్ దగ్గర పెయిన్ వస్తుంది బట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ స్ట్రెంత్ గెయిన్ చేసుకున్నట్టు, అడిషనల్గా ఉన్న ఫ్యాట్ మొత్తం బర్న్ అవుతున్నట్టు, ఫ్లెక్సిబుల్ వస్తున్నట్టు. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో జాయింట్స్ దగ్గర పెయిన్ వస్తుంటే మాత్రం ఆ మూమెంట్ ఎక్కడో మీరు మిస్టేక్ చేస్తున్నారు అనమాట. అప్పుడు మాత్రమే జాయింట్స్ దగ్గర పెయిన్ వస్తుంది. జాయింట్ దగ్గర పెయిన్ వస్తున్నా కానీ బలవంతంగా చేసామా, దానివల్ల తర్వాత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకోండి, మీరు చేసినప్పుడు జాయింట్స్ దగ్గర పెయిన్ రాకూడదు. ఓకే, యా. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళడానికి, మామూలుగా యాక్చువల్గా మన హెడ్ ఎంత వెళ్తుంది, కానీ ఇంకా ఎక్స్ట్రా పెయిన్ వచ్చినందుకు ఇంకా ఎక్స్ట్రా తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఓకే, ఫస్ట్ మూమెంట్ ఏంటంటే 1 అంటే మీ చిన్న ఇక్కడ ఆనించడానికి ప్రయత్నించండి. 2 హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ డౌన్ చేయాలి. తర్వాత బ్యాక్ పుష్ చేస్తాం. ఎస్ కరెక్ట్, అక్కడే ఉండి తర్వాత బ్యాక్ పుష్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ సైడ్ నేను మీకు మిర్రర్లో చేస్తాను, లైక్ మిర్రర్. సో మీరు లెఫ్ట్ సైడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఈ హెడ్ ఇక్కడ ఆనించడానికి ప్రయత్నించాలి. ఆనదు, బట్ ట్రై, అలాగే ఉండాలి. నెక్స్ట్ హెడ్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు మనందరికీ ఇక్కడ ఒక గీత ఉంటుంది, టీషర్ట్స్ మీద ఇక్కడ గీత ఉంటుంది. ఈ లైన్కి మీ చిన్ మిడిల్ పార్ట్ రావాలి. సో పుష్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇలా పుష్ చేయాలి. యాక్చువల్గా ఎంతవరకు వెళ్తుంది, మీరు ఎక్స్ట్రా ఇక్కడ పుష్ చేయాలి, పుష్ చేస్తూ ఉండాలి. అంతే తప్ప సైడ్ టర్న్ అని చెప్తాను, సైడ్ టర్న్ అని చెప్పి ఇలా అంటాను. మీరేం చేయాలంటే బాడీ మాత్రం ఇలా తిప్పారు, నో యూజ్. సో బాడీ స్ట్రై. ఓకే, మీ చిన్న మాత్రం తీసుకెళ్ళాలి అంతే. ఓకే, యా, చేద్దాం ఒకసారి. రెడీ, స్టాండ్. 2 హ్యాండ్స్ క్లాంచ్, హ్యాండ్స్ హెడ్ ఫెల్ డౌన్. బ్యాక్, side down. Right hand hip में बैठना है. Left hand up. Hand change. Left side. Change. Right side. Change. Push. Left side. Change. Stop. Head front down. Circle rotation. యాక్చువల్గా సర్కిల్ రొటేషన్ అందరూ బ్యాన్ చేస్తారు. సాయి స్పోర్ట్స్లో కావచ్చు, అంటే ఇంటర్నేషనల్గా ఉన్న స్పోర్ట్స్ దాంట్లో కానీ అన్నింటిలో కూడా నెక్ రొటేషన్ అనేది బ్యాన్ చేస్తారు. కానీ కొన్ని యోగా సెంటర్లో మాత్రం చేస్తున్నారు, కానీ అది లైట్గా చేయాలి తప్ప హాఫ్ సర్కిల్ చేస్తున్నారు అంతే. ఓన్లీ హాఫ్ సర్కిల్ మాత్రమే చేయాలి. ఎన్ని స్పోర్ట్స్లో హాఫ్ సర్కిల్. నెక్ మొత్తం రొటేట్ చేస్తున్నారంటే ఇంకా వీళ్ళు ఓల్డ్ స్టైల్ ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అర్థం. కాబట్టి నెక్ రొటేషన్ ఒకవేళ చేస్తే మాత్రం నిదానంగా చేయాలి. అది ఓన్లీ 2 or 3 రౌండ్స్ తప్ప అంతకుమించి అయితే రౌండ్స్ ఎక్కువ తిప్పకూడదు. అది మటుకు పక్కగా ఫాలో అవ్వండి. సో ఎవరైనా ఇంకా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అనేది వాళ్ళకి ఇంకా తెలియలేదని అర్థం. ఎందుకంటే ఒలింపిక్ కోచెస్ ఎవరైతే ఉన్నారో, ఒలింపిక్లో పూమ్సెస్ అంటే కటాస్ని ఎవరైతే డిజైన్ చేశారో, ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం, మా సిస్టర్ మేము కూడా. కాబట్టి సో మాకు ఇచ్చిన అప్పుడు కాబట్టి ఎందుకంటే లేటెస్ట్ అంటే వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా వాళ్ళే చేస్తుంటారు అనమాట. అలాంటి కొరియన్స్ 8 members మన ఇండియాకి వచ్చి ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ దగ్గర మేము ట్రైనింగ్ అయ్యి ఉన్నాం. కాబట్టి చెప్తున్నానండి.
హ్యాండ్స్ అప్, హాఫ్ సర్కిల్, 1 2 3 స్టాప్, హెడ్ బ్యాక్, హాఫ్ సర్కిల్, 1 2 స్టాప్ 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 స్టాప్. ఓకే, ఇక వామప్ మొత్తం చేస్తే ఇంకా మనకి టైం 15 minutes ఉందండి. సో సారీ, ఏమనుకోవద్దు, డైరెక్ట్గా మనం మూమెంట్స్ మీదకి వెళ్ళిపోదాం, మూమెంట్స్ వరకు వెళ్ళిపోదాం. అంటే ఓన్లీ నెక్ వర్క్ అయిందండి, ఇంకా షోల్డర్స్ అవి కూడా చేయాలి. ఒకసారి హ్యాండ్స్ వర్క్ చేసి వెళ్ళిపోదాం. హ్యాండ్స్ వర్క్ రెడీ, స్టార్ట్. 2 hands క్లాంచ్, ఎల్బోస్ దగ్గర పెట్టినామా, ఎల్బోస్ దగ్గర, ఫ్రంట్ రొటేషన్, బ్యాక్, చేంజ్ చేంజ్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్, రైట్ హ్యాండ్ బ్యాక్. లాగుతూ ఉండాలి, పెయిన్ ఎంత వచ్చుంటారో అంతవరకు బ్యాక్ లాగుతూ ఉండండి. ఓన్లీ ఫింగర్స్ ఇలా అనొద్దు, ఈ ఫింగర్స్ ఇలా అనకూడదు, రిస్ట్ మొత్తం, హ్యాండ్ మొత్తం బ్యాక్ వెళ్ళాలి. థమ్ ఫింగర్ కూడా మందే, సో దాన్ని కూడా తీసుకెళ్ళండి బ్యాక్. వెల్, డౌన్. ఈ జాయింట్ పట్టుకొని లాగాలి, ఈ ఫింగర్స్ పట్టుకొని లాగటం వల్ల నో యూజ్. జాయింట్ పట్టుకొని లాగాలి బ్యాక్. ఎంత పెయిన్ వస్తుందో అంతవరకు ఓర్చుకుంటూ బ్యాక్ లాగండి. చేంజ్, చేంజ్, సేమ్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ జాయింట్. ఇవన్నీ సెల్ఫ్ వేస్ మూమెంట్స్లో వస్తాయి, అందుకని ఇవి కనుక చేయకపోతే ఆ సెల్ఫ్ వేస్ మూమెంట్ చేసినప్పుడు జాయింట్స్ ఇంకా బాగా పెయిన్, అంటే ఆ ఫోల్డ్ వేసినప్పుడు ఇంకా పెయిన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. అక్కడ మనం ఓర్చుకుంటూ అవ్వాలి అంటే ఇక్కడ మనం తప్పనిసరిగా చేయాలి. చేంజ్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఓపెన్, బ్యాక్, డౌన్, చేంజ్, change, clench, rotation, 1 2 3 4, reverse, 1 2 3 4, stop, shoulder front rotation, 1 2 3 4 5, back, 1 2 3 4 5, left hand, 2 hands front rotation, 4 5, back, 1 2 3 4 5, stop. Next, left hand front, right hand back, left hand front, right hand back, 1 2 3. ఒక చేయి ముందుకు తిప్పాలి, ఒక చేయి వెనక్కి తిప్పాలి. ఒకసారి నన్ను జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అయితే మీకు ఈజీ. రెడీ, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్, రైట్ హ్యాండ్ బ్యాక్, 2 hands డౌన్, 2 hands up, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ నుంచి, రైట్ హ్యాండ్ ఫ్రంట్ నుంచి అప్, 2 hands డౌన్, ఒకటి ఫ్రంట్ నుంచి ఒకటి బ్యాక్ నుంచి, ఒకటి ఫ్రంట్ నుంచి 2 hands డౌన్, 2 hands డౌన్, 2 hands డౌన్, 2 hands down, 2 hands up, 2 hands up, 3 4 5 6 7 8. Next left hand front, right hand back. Next left hand front, right hand back తిద్దాం. Left hand left hand front, right hand back అయిపోయింది. ఇప్పుడు right hand front, left hand back, right hand front, left hand back, 2 hands down, 2 hands up, 2 hands up, 2 3 4, very good, 5 6 7 8, stop, thank you. ఇక వామప్ ఆపేద్దామండి, కొన్ని మూమెంట్స్ చెప్తాను. ఓకే, ప్రతి మనిషిలో కూడా ప్రతి వస్తువులు కావచ్చు, దేనిలో అయినా కానీ సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ, అంటే మనకి గ్రావిటీ ఫోర్స్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. అవి చాలా మనం ఈజీగా అవి తెలుసుకుని ఉండాలి. అవి తెలుసుకుంటే ఎలాంటి వ్యక్తినైనా ఈజీగా కదపచ్చు. తక్కువ ఎనర్జీతో వాళ్ళని ఈజీగా కింద పడేయటం కావచ్చు, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి పక్కగా జరపడం కావచ్చు, లేదంటే ఎంత వ్యక్తినైనా అలా ఆపేసేయవచ్చు అనమాట, సింపుల్గా ఆపేయచ్చు. అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి మన బాడీలో ఎన్నో ప్లేసెస్, ఒక చోటే కాదు, పైనుంచి కింద వరకు ఉన్నాయి. ఆ ప్లేస్ ఏంటో తెలిస్తే చాలంతే, ఈజీ మనిషిని ఈజీగా పడేయటం. వాటిలో కొన్ని ప్లేసెస్ చెప్తాను. పేరు కౌశిక్ అండి, ఫస్ట్ టైం బ్లాక్ బెల్ట్, ఆల్రెడీ హాయ్ చెప్తున్నాను నాకు. సరే, కర్సాం నేషనల్ 4 gold medals లాస్ట్ ఇయర్. నేషనల్ లెవెల్ కర్సాంలో 4 gold medals ఉన్నాయి. నెక్స్ట్ స్పై మార్షల్ ఆర్ట్స్లో కూడా
స్టేట్కి నేషనల్ సెలెక్ట్ అయ్యావు కానీ నేషనల్కి వాంటెడ్లీ మేము కావాలని లేదు. స్కై మార్షల్ ఆర్ట్స్ ఎన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి? త్రీ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇతనికి వచ్చేసరికి ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉందని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అచీవ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు చేసింది 20 minutes అనుకుంటా. 20 minutesలో అంటే విత్ ఇన్ సెకండ్కి అంటే 60 secondsకి వీళ్ళు కొట్టింది ఆల్మోస్ట్ 120, 1 minute-కి 120 అంటే ఆల్మోస్ట్ 120 అంత రేంజ్లో ఆపకుండా 20 minutes ఫిక్స్ చేశారు. దానికి వీళ్ళకి వరల్డ్ రికార్డ్ వచ్చిందన్నమాట. సో అప్పుడు అచీవ్ చేశారు. సో అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అచీవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇయర్ 10th class అనమాట. 10th class ఇప్పుడే వచ్చింది. 9th class కంప్లీట్ అయింది, 10th classకి వచ్చాడండి. చూడండి మనకి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మనం చేసేది ఫస్ట్ మన పేరెంట్స్ మీద కావచ్చు, ఎవరి మీదకైనా జస్ట్ ఊరికే ఎవరైనా మన మీదకి వెళ్తున్నప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఎలా పడేయచ్చు మనిషిని, చాలా ఈజీ అనమాట. దీన్ని అరటి తొక్క మూమెంట్ అంటాం. అరటి పండు తొక్కని తీసేటప్పుడు జస్ట్ మనం ఇలా తీస్తాం అంతే తప్ప ఇక్కడి నుంచి ఇలా లాగం. అరటి పండు ఇలా లాగం, ఇలా అంటాం. సో ఇది కూడా అంతే. దీన్ని కూడా మనం అరటి తొక్క మూమెంట్ అనొచ్చు, తొక్కలో మూమెంట్ అని అనొచ్చు, ఏదైనా కానీ. ఓకేనండి. ఒకసారి చూద్దరు. జస్ట్ మనిషి ఇలా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదకన్నా జస్ట్ మన బెస్ట్ ఫ్రెండ్ మీదకి వెళ్తున్నారు, లేదంటే మన పేరెంట్స్ మీదకి ఎవరైనా వెళ్తున్నప్పుడు చాలా సింపుల్ అనమాట. హెడ్ మిడిల్ ఇక్కడ హెయిర్ కొంచెం జస్ట్ ఊరికి ఇలా తీసుకున్నా, ఇక్కడ నుంచి జస్ట్ ఊరికే బెండ్ చేస్తే చాలు, ఎలాంటి వ్యక్తిని పడిపోతాడు. అదేనండి, ఈజీగా పడిపోతారు. సో కొంచెం హెయిర్ కాదు, మనం ఇలా పట్టుకొని జస్ట్ లాగామా, మనకి చిన్నగా ఉన్నా కానీ చాలు. మనం ఇంత చిన్నగా ఉన్నా కానీ ఒక మనిషిని ఎగిరి ఇక్కడ పట్టుకొని బెండ్ చేస్తామా టాపుల కింద పడతాడు అనమాట. సో అదే కనుక మనకి హెయిర్ లేదు అనుకున్నాను. ఇప్పుడు నేను కూడా ఏం చేశాను, మన స్టూడెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో మీరు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ సెక్యూర్ కూడా మీరు చూసుకోవాలి. వాళ్ళని సెక్యూర్ వాళ్ళని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇతను మన ఎనిమి కాదు. ఓకే, ఎనిమి దగ్గర అయితే రియల్స్గా చేయొచ్చు, మనకు అలాంటి పరిస్థితి రాదు. బట్ నేర్చుకుంటాం బెస్ట్. మనకి మన మేజర్స్కి అలాంటి సిచ్యువేషన్ కానీ అలాంటి ఇన్సిడెంట్స్ అనేది రావు, ఛాన్సే లేదు. కాబట్టి ఏంటంటే ఊరికి నేర్చుకుంటాం అనమాట. ఓకేనండి. సో ఏం చేస్తానంటే ఒక హ్యాండ్ ఇక్కడ పెట్టాను చూసారా, ఒక హ్యాండ్ ఏంటంటే ఇక్కడ నేను అరిచే పెట్టలేదు, హ్యాండ్ మొత్తం ఇక్కడ పెట్టి జస్ట్ తర్వాత పెట్టినాను, జస్ట్ పెట్టించేది. నెక్స్ట్ మీరు ఇంకోటి అడగచ్చు, ఏంటంటే హెయిర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, హెయిర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పుకుంటే కనుక, ఓకే 1 minute అండి. యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి క్లాస్ తీసుకున్నాను, కానీ స్టూడెంట్ ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్న ఇదితో ఇక్కడే ఈరోజు యాక్చువల్ క్లాస్ క్లోజ్ అయిపోయింది. సో ప్రాబ్లం ఉండమని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక చూడండి, చాలా ఇంపార్టెంట్ వాయిస్ వినిపిస్తుందండి. సో ఇక్కడైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. నెక్స్ట్ క్లాస్ ఏమైనా నాకు అవకాశం ఇస్తే ఇంటి దగ్గర నుంచి క్లాస్ తీసుకుంటానండి మీకు. షూర్ సార్, నో ప్రాబ్లం. వాళ్ళిద్దరిని కడతారు కదా మీ స్టూడెంట్స్, మీకు ఇంకో క్లాస్ కూడా తీసుకుంటాను. మన బాడీలో చాలా ఈజీ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. మనకి ఎప్పుడన్నా కళ్ళు తిరుగుతున్నప్పుడు, అంటే హెల్త్ బాగోకో, లేదంటే ఉపవాసం ఉన్నప్పుడు, కొంతమంది ఉపవాసం ఎక్కువ ఉంటారు పేరెంట్స్, లేదంటే మనమే ఇప్పుడు ఫుడ్ సరిగ్గా తినక, లేదంటే హెల్త్ నిజంగానే ప్రాబ్లం ఉండి కావచ్చు, లేదు ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చింది తప్పలా బయట. అది తిరిగినప్పుడు మన కళ్ళ ముందు జస్ట్ లైట్గా అలా డిమ్గా అనిపిస్తూ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మన అప్పర్ లిప్ ఉంది చూసారా, అప్పర్ లిప్ వచ్చేసింది. అప్పర్ లిప్ ఉంది కదా, ఈ అప్పర్ లిప్ని 3 partsగా డివైడ్ చేస్తే ఫస్ట్ వన్ అంటే ముక్కు జాయింట్ దగ్గర ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ కనుక గట్టిగా ప్రెస్ చేసామా, ప్రెస్ చేసిన విత్ ఇన్ 2 secondsకి మీకు కళ్ళు తిరగటం అయిపోతుందండి. విత్ ఇన్ తక్కువ టైం. ఫ్యాక్ట్ అసలు చాలా తొందరగా మనకి డిమ్గా అనిపిస్తుంది అనుకున్నప్పుడే కళ్ళు తిరుగుతుంది, నీరసంగా పడిపోతానేమో అని అనుకున్న వెంటనే మీరు గట్టిగా ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. అది ఏ ఫింగర్తో అయినా కావచ్చు. ఒకవేళ ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయారు అనుకుందాం, కళ్ళు తిరిగిన ఎవరో పడిపోయిన వ్యక్తి, మన ఇంట్లో వ్యక్తి ఎవరైనా పడిపోయినా కానీ వెంటనే వాళ్ళ హెడ్ కింద చేయి పెట్టి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయాలి. 8 seconds గట్టిగా ప్రెస్ చేసేయాలి, మళ్ళీ వదలాలి. మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి వదిలితే చాలా ఆటోమేటిక్గా వేసుకొచ్చుంటారు. ఈలోపు విత్ ఇన్ తక్కువ టైంలో ఇస్తుంది అనమాట, రిజల్ట్ అనేది ఇస్తుంది. అంత హైలీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఎలాంటి వ్యక్తి అయినా కానీ మన మీదకి వచ్చేటప్పుడు, సో హ్యాండ్ ఇక్కడ పెట్టామనుకోండి మీద ఫ్రంట్కి రమ్మంటే వచ్చేస్తారు. దాని ఫ్రంట్కి రమ్మంటే ఈజీ వచ్చేయచ్చు. అదే ఇక్కడ పెడితే
ఇక్కడ పెట్టారనుకోండి, మామూలుగా కొంతమంది రాకపోవచ్చు కానీ నాలాంటి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే ఫిట్నెస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరంటే ఈజీ. సో ఇక్కడ పెట్టినా కానీ ఫ్రంట్కి వచ్చేస్తారు. రామన్న ట్రై చేయి, రామన్న నువ్వు పెట్టలే. ఓకే, ఇక్కడ పెట్టినా కానీ ఫ్రంట్కి వెళ్ళిపోతాం. ఎంత స్ట్రాంగ్గా పెట్టినా వెళ్ళిపోతాం. ఓకేనా, హెడ్ దగ్గర కావచ్చు, ఎక్కడ పెట్టినా కానీ. కానీ ఈ ప్లేస్ చూసారా, ఈ ప్లేస్ ఫింగర్స్ పెడితే జస్ట్ హాఫ్ పంచ్, ఫింగర్స్ ఫోకస్. దీంతో కనుక జస్ట్ మనిషి ఇలా అనుకోండి, అలా పెడితే చాలు, మనిషి ముందుకు రాలేదు, ఫ్రంట్కి రావడం కష్టం, ఎలా పెట్టినా ఆగిపోతారు. సో నెక్స్ట్ ఒకటి, మనం ముందుకు వెళ్తే వాళ్ళు బ్యాక్ వెళ్తారు, మనం ఫ్రంట్కి వెళ్తే వాళ్ళు బ్యాక్ వెళ్తారు. సో బాడీలో ఇంకొకటి వీక్ పాయింట్, సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ ప్లేస్లో ఇంకొక పాయింట్ ఇది కాకుండా ఇంకోటి ఏదైనా ఉంది అంటే అది ఇది. ఓకేనండి, జుట్టు లేని వాళ్ళకి, హెయిర్ లేని వాళ్ళకి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని పడేయటానికి ఇది సింపుల్, ఒక సింగిల్ ఫింగర్ అనమాట చాలు. మీకు చెప్పాను కదా అరటి తొక్కని ఎలా తీస్తామో ఇది కూడా అలాగే చేయాలి, సైడ్కి ఇలా అనద్దు. యా ఓకే, సైడ్కి ఇలా అనద్దు, ఆగిపోయింది, బయటికి వెళ్ళి వచ్చేసాను. సో ఇలా ఉన్న వ్యక్తిని జస్ట్ సింపుల్ ఒక చిన్న పెన్సిల్ కావచ్చు, మన ఫింగర్ కానీ ఏ ఫింగర్ అయినా జస్ట్ ఇక్కడ పెట్టి చూడండి, మనం ప్రొటెక్ట్ చేసిన బాధ్యత మందే. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ ఊరికి ఎలా అంటే చాలు, పడిపోతాడు, ఈజీగా పడిపోతాడు. చాలా సింపుల్, ఇక్కడ నుంచి ఇంతే సింపుల్, ఈజీగా పడిపోతారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ అనకూడదు, స్ట్రాంగ్ ఉన్నారు, చూడండి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు చూసారా. అదే కనుక ఎలా అంటే ఈజీ. సో ఈ అప్పర్ లిప్ దగ్గర, ఆ ముక్కు జాయింట్ దగ్గర ప్రెస్ చేయాలి, దీంతో ప్రెస్ చేయాలి, సైడ్ ఉన్న దాంతో దీంతో ప్రెస్ చేస్తూ లైక్ ఇలా అంటే ఆటోమేటిక్గా పడతారు. సో అక్కడ మనం ఇండెక్స్ ఫింగరే పెట్టాలని అంటే కాదు, కొంచెం ఇండెక్స్ ఫింగర్ ఏమక్కర్లా, మనిషిలో ఉంటే జస్ట్ ఇలా పట్టుకుంటే అంతే, మిడిల్ ఫింగర్ వెళ్ళాలి, వెళ్తే ఫేస్ మొత్తం పట్టుకొని టర్న్ చేస్తే చాలు. అదేనండి, ఏం చేశాను చూసారా, జస్ట్ మనిషి ఇలా ఉన్నాడు, ఇక్కడ నుంచి జస్ట్ ఇలా పట్టుకున్నాను, టర్న్ అంతే. ఓకే, మిడిల్ ఫింగర్ ఫేస్ మొత్తం వెళ్ళొచ్చు. ఓకే, చాలా ఈజీ అన్నమాట. క్లియర్, ఇది ఒక ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది 6 ప్యాక్ 8 ప్యాక్ కావచ్చు, ఎన్ని ప్యాక్స్ ఉన్నా కానీ మొత్తం బాడీ మొత్తం ఫిట్నెస్ ఉంటుంది, అంత స్టిఫ్గా ఉండొచ్చు, ఎంతైనా గుద్దినా కానీ తగలొచ్చు, మీకు ఎంత కొడుతున్నా కానీ అంత స్ట్రాంగ్గానే ఉంటుంది. కానీ ఒక ప్లేస్ ఉంటుంది చాలా వీక్గా ఉంటుంది. ఆ ఒక్క ప్లేస్ ఏంటంటే మన 2 రిబ్స్ విడిపోయే ప్లేస్. ఈ 2 రిబ్స్ ఎక్కడైతే మనకి విడిపోతుందో, జాయింట్ విడిపోయే ప్లేస్, ఫస్ట్ ఇక్కడ నుంచి ఉన్న 4 ఫింగర్స్కి కింద ఉన్న 4 ఫింగర్, ఇక్కడున్న 4 ఫింగర్స్ ప్లేస్ అన్నమాట. ఓకే, 1 ఫింగర్ ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతుంది, నాకు యాక్చువల్గా ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది, ఆ 1 ఫింగర్ వదిలేసి అక్కడ నుంచి కింద ఉన్న 4 ఫింగర్స్ అనమాట. మనం ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, మన బొడ్డు ఉంది చూసారా, బొడ్డు దగ్గర నుంచి 4 ఫింగర్స్కి పైన ఉన్న 4 ఫింగర్స్, ఈ ప్లేస్ దీన్ని షోలార్ ఫ్లెక్సిబుల్ ప్లేస్ అంటారు. టూ డేంజర్. ఆడుకునేటప్పుడు పడినా, మన వేలు మనకు తగిలినా, ఒకవేళ ఫ్రెండ్స్ ఊరికే క్యాజువల్గా వెళ్తూ మాట్లాడుకుంటే క్యాజువల్గా వెళ్తే జస్ట్ టర్న్ అయినప్పుడు మన మోచే పక్కన ఫ్రెండ్స్ యొక్క మోచే మనకు తగిలినా, లేదంటే మన చేయి వాళ్ళకి తగిలినా, చెవుల్లోంచి జుమ్మని సెగలొస్తాయి అనమాట, నోటంటే మాట ఉండదు. మన బాడీలో ఎక్కడైనా కానీ మనం కొడితే ఏం చేస్తామంటే, కొట్టాడు అని ఏడవటమో లేదంటే తిరగటమో ఏదో ఒకటి చేస్తారు. కానీ ఈ ప్లేస్లో మాత్రం, ఈ ప్లేస్ అనమాట, ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ఇక్కడ మటుకి జస్ట్ ఊరికే కొట్టినా లేదంటే లైట్ మోచేత్తో పొడిచినా కానీ ఎలా ఉంటుందంటే, సుమారు ఒక 15 to 18 సెకండ్స్ వరకు నోట్లోంచి మాట రాదు, అనే సౌండ్ వస్తుంది, అనే సౌండ్ తప్ప ఇంకా ఏడుపు రాదు, తిడదామన్నా నోట్లోంచి మాటలు రావు. ఇక అలా బిక్క మొహం వేసుకుని అలా పడిపోతారు అంతే. ఇక ఆ తర్వాత మెల్లగా ఏడవటం మొదలెడతారు, ఏడవటమో తిట్టటమో ఇవన్నీ తర్వాత వస్తాయి. కానీ ఈ ప్లేస్లో తగిలితే మాత్రం ఎలా ఉంటుందంటే, 6 ప్యాక్ వాడికైనా కానీ ఈ ప్లేస్లో మట్టికి వీక్గా ఉంటుంది. ఈ ఒక్క ప్లేస్లో మాత్రం భూమి మీద ఆ ప్లేస్ ఫిట్ అవ్వటానికి ఎలాంటి ఎక్సర్సైజ్ లేవు, ఈ ఒక్క ప్లేస్ మట్టికి ఫిట్ అవ్వటానికి ఉన్నదల్లా ఒకటే ఏంటి అంటే షౌట్ చేయటం. మార్షల్ ఆర్ట్స్తో చాలా షౌట్ చేస్తారు, హియా అని, హీ అని రకరకాల సౌండ్లు చేస్తారు. ఆ షౌట్ ఎందుకు అంటే ఈ ప్లేస్ ఫిట్ అవ్వటానికి. ఈ ప్లేస్ ఏమైనా కొంచెం ఫిట్ అవుతుంది అంటే అది ఓన్లీ ఒక షౌట్ ద్వారా మాత్రమే.
ఓకే, సో అందుకనే ఇక్కడ ఈ ప్లేస్ అనేది దీనికి చెప్తున్నాను కదా, మిగతా అంతా ఫిట్ అవుతుంది, ఈ ప్లేస్ మాత్రం ఫిట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్లేస్ కూడా చాలా వీక్ పాయింట్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత లావు మనిషి అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, చిన్న కర్రపుల్ల తీసుకుని వచ్చి స్టిక్తో కానీ ఈజీగా మనిషిని, హెవీ వెయిట్ ఉన్నాడు, మనం చాలా చిన్నగా ఉన్నాం. ఓకే, ఎలాంటి వ్యక్తి అయినా కానీ జస్ట్ చాలా సింపుల్ ఎక్కడి నుంచి పుష్ చేస్తే వెళ్ళిపోతాడు. చూడండి, వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళాడు. యాక్టింగ్ కాదు, నిజంగా ఈజీగా కదులుతారు. ఎలా అంటే కనుక చూడండి, మనకి సైడ్కి తిరిగినప్పుడు ఇక్కడ ఒక చిన్న సొట్టు ఉంది అంటే ఇలా, అది మన సైడ్ ఉండదు, సైడ్కి కాదు బ్యాక్ కాదు, మన సైడ్కి కాదు బ్యాక్కి కాకుండా కొంచెం క్రాస్, సైడ్కి కొంచెం క్రాస్గా ఇక్కడ మీకు ఒక సొట్టు ఉంటుంది. మీ ట్వంటీ దగ్గర సీట్ దగ్గర ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుందండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ ప్లేస్ అనమాట, ఈ సొట్ట. అక్కడ కనుక స్టిక్ కావచ్చు, లేదంటే మీ హ్యాండ్ కానీ లెగ్ కాలు యొక్క బటనేలు కానీ పెట్టి కనుక జస్ట్ అలా పుష్ చేస్తే ఎవరైనా కానీ ఆటోమేటిక్, ఎందుకంటే ఇది సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ ప్లేస్ అన్నమాట, జస్ట్ మనిషి అలా వెళ్ళిపోతాడు అంతే. ఆ మనిషి అసలు ఉండడానికి ఉండదు, మొత్తం బాడీ మొత్తం వెళ్ళిపోతుంది ఆ ప్లేస్ నుంచి, బాడీ మొత్తం వెళ్ళిపోతుంది. మనిషిని మళ్ళీ ఇంకొకటి ఆపాలన్నా కానీ ఈ ప్లేస్లో పట్టుకుంటే కనుక, మనిషిని పట్టుకుంటే కనుక ఎటు కావాలంటే అటు కదలించవచ్చు. ఇక్కడ ఒకటి జస్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మనిషిని కూడా జస్ట్ ఈజీగా సింపుల్గా లేపేయచ్చు అనమాట. సింపుల్గా వచ్చేవాళ్ళు కానీ జస్ట్ ఈజీగా తీసుకెళ్ళడానికి, ఏమైనా పడిపోయిన వ్యక్తిని లేపడానికి కావచ్చు. పడిపోయిన వ్యక్తిని లేపాలని కానీ ఇంకో పాయింట్ గుర్తొచ్చింది, ఇంకో విషయం చెప్పాలి. రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ అయి పడిపోయి బాడీ మొత్తం కొంచెం డ్యామేజ్ అయిపోయి, రక్తం కొంచెం పోయి పడిపోయి ఉన్నారు. ఆ పడిపోయిన వ్యక్తికి కూడా మీరు ఏం చేయాలంటే ఈ ప్లేస్లో ప్రెస్ చేయాలి, లేవాలి. మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, చూడండి దయచేసి ఈ ప్లేస్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఏమనుకోవద్దు, పాపం చూపిస్తున్నాను, మన లెగ్ ఉంది చూసారు ఇక్కడ, సరే మనం ఈ పాదం దగ్గర, నా పాదం కనిపిస్తుందండి, కనిపిస్తుంది కదా, ఈ పాదం దగ్గర ఇక్కడ 3 ఆకారంలో ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి 1 2 ఇలా వచ్చింది చూసారా, ఇలా వచ్చింది పాదం. ఓకే, 3 ఆకారంలో వచ్చింది కదా, వచ్చిందండి. సో ఈ ప్లేస్ అనమాట. ఓకే, ఈ ప్లేస్ కరెక్ట్గా. ఓకే, ఈ ప్లేస్ దగ్గర కనుక మనం కనుక గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర వాళ్ళకి గట్టిగా ప్రెస్ చేసి 20 సెకండ్స్ అట్టు పెట్టాలి. ఓకేనండి. సో ఇక్కడ మాకు కొంచెం ముడుకుంది, అంత కాలు కొంచెం మట్టిగా ఉన్నాయి, ఏమనుకోవద్దు. ఓకే, అర్థమైంది కదండి అందరికీ. ఈ ప్లేస్ అనమాట, ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్. ఓకేనండి. ఈ ప్లేస్లో గట్టిగా ప్రెస్ చేసి 20 సెకండ్స్ అట్టి పెడితే కనుక, ఏ లెగ్ అయినా 2 లెగ్స్ పట్టుకున్నా ఓకే, 2 లెగ్స్ పట్టినా పట్టలేదు, 1 లెగ్ పట్టినా పర్లేదు. ఇక్కడ మటుకి 2 టైమ్స్ ప్రెస్ చేయాలి, 8 సెకండ్స్, మళ్ళీ వదలాలి, మళ్ళీ 8 సెకండ్స్, తర్వాత లెగ్ని గట్టిగా ప్రెస్ చేసి అట్టు పెడితే కనుక ఆటోమేటిక్గా మనుషులు వేసుకొచ్చుంటాడు. ఎవరైనా కానీ స్పృహలోకి రావాల్సిందే, ప్రాణం ఉంటే కనుక. స్పృహలోకి రాలేదు అంటే వాళ్ళు చనిపోయారని అర్థం. ప్రాణం ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ లేచి కూర్చోవాల్సిందే. అంత అద్భుతమైన సైంటిఫిక్ మెథడ్ అనమాట ఇది, ఆక్యుప్రెషర్. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ టైంలో మనకు యూజ్ అయ్యే పాయింట్స్ అనమాట. ఇది చాలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్ కూడా అండి. ఓకేనండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇంగ్లీష్ మందులు కావచ్చు, హోమియో కానీ, ఇవన్నీ 300 ఇయర్స్ నుంచి ఉన్నాయి అంతే, 300 ఇయర్స్. కానీ కొన్ని 5,000 సంవత్సరాల నుంచి, అంతకుముందు నుంచి కూడా ఉన్న వైద్య విద్య అనమాట ఇది. మనం ఎప్పుడైనా చెప్పేది ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న మెథడ్స్ అండి ఇది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది గుద్దేటప్పుడు కూడా బాడీ మీద ఇంకెక్కడన్నా ఎక్కడ గుద్దటం కన్నా ఈ ప్లేస్లో కనుక గుద్దారనుకోండి, చెప్తున్నాను కదా, చాలా టూ మచ్ పెయిన్ ఉంటుంది అన్నమాట సార్. ఆ ప్లేస్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఈ పాయింట్ కూడా చెప్తాను ఒకసారి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, క్యాజువల్గా మనిషి నుంచుని ఉంటాడు కదండి. చూడండి, మనకి ఇక్కడ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ కరెక్ట్గా ఈక్వల్ మిడిల్ అంతే. ఓకే, సో అదే ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు కూడా మనకి, ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా కానీ మనకు ఆ ఫోల్డింగ్ తెలుస్తుంది. ఆ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో, ఆ ఫోల్డింగ్ లైన్లో కరెక్ట్గా మిడిల్ లాగా గుద్దితే సార్ అంతే. జస్ట్ కొంచెం చెప్తున్నాను కదా, 15 సెకండ్స్ వరకు వాళ్ళకి సౌండ్ ఉండదు. ఒక టైప్ ఆఫ్ పెయిన్ ఇక్కడ నుంచి వచ్చి చెవులో జుమ్ అంటూ ఇక అలా అనే ఒక సౌండ్ వస్తుంది అంతే. అలా కొప్పులు అలా పడిపోతారు. తర్వాత మెల్లమెల్లగా 15 సెకండ్స్ తర్వాత వాళ్ళకి మాట్లాడటం అది జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ 7:05 అయిపోయినట్టు ఉందండి.
సో మనం నేను చెప్పుకుంది ఏమీ లేదు మార్షల్ అంటే. సో నాకు ఇంకెప్పుడన్నా మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే కనుక ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఇంకా మన లెగ్స్ దగ్గర కూడా ఈజీగా కాళ్ళ దగ్గర కింద లెగ్స్ దగ్గర ఉంది. ఆ పాయింట్ జస్ట్ ఊరికి ఇలా ప్రెస్ చేస్తే చాలు మనిషి బాడీ మొత్తం పడిపోతుంది కింద. లెగ్స్ దగ్గర కింద యాంకిల్ దగ్గర పాయింట్స్ ఉంటుంది. ఆ పాయింట్ని జస్ట్ ఊరికి ఇలా ప్రెస్ చేస్తే చాలు ఎంత మనిషి నుంచి ఉన్న వ్యక్తి అయినా కానీ డామన్ కింద పడిపోతాడు. అలాగే నీ జాయింట్ దగ్గర ఉంది. సో ప్రతి ప్లేస్లోనే ఉన్నాయన్నమాట మనకి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామని. సో ఇలాంటి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ఏం చెప్తారంటే ఎంతమంది మిత్రుల్ని పెంచుకుంటావో నువ్వు అంత నీ ఆత్మ అంత నీ సోల్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో మిత్రత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మైత్రి యుగం. మిత్రుల్ని పెంచుకోవాలి. ఎంతమంది నీకు పరిచయం ఏర్పడతారో అంత శక్తివంతంగా ఉంటాము అని చెప్పేసి ప్రతిసారి మాకు చెప్పిన ఇదనమాట. సో ఈరోజు కొత్తగా అంటే నాకు కనిపించకపోయినా కానీ కొంతమంది వ్యక్తులకి నన్ను పరిచయం చేసిన నిజంగా హిమశ్రీ గారికి నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరలా ఎన్నో నాళ్ళ తర్వాత మరలా పైమా అన్న వైబ్ అది విన్న తర్వాత చెల్లి చెప్పిన తర్వాత అర్రే అని చెప్పేసి, ఎందుకంటే ప్రతిసారికి ఎంత పిచ్చానండి అసలు, ఎంత ఇష్టం అంటే పెద్దవాళ్ళకి ఎంతమంది క్లాస్ చెప్పినా యూత్ కనుక కనీసం ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఆయన చెప్పే విధానం కానీ ఆయన చెప్పే ఇది కానీ ఎంత అద్భుతంగా అంటే ఆ ఇంటరాక్ట్ అయ్యే విధానం మహా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఎక్కువగా వాళ్ళనే పిలుస్తారు. వాళ్ళతో ఉంటూ వాళ్ళని మాత్రం ఏమనరు. పెద్దవాళ్ళు అంటారా ఇక వాళ్ళైతే నువ్వు ఏమన్నా అవేర్నెస్ మిస్ అయిందా ఇంత ఉండేది. కానీ ఇన్నేళ్ళ ఇయర్స్లో ఏనాడు మా మీద కోప్పడింది కావచ్చు. ఎందుకంటే ఎన్నో ట్రెక్కింగ్స్ సాయంత్రం 2003 నుంచి 2009 వరకు ట్రెక్కింగ్స్ విపరీతంగా జరిగేవి. 3 monthsకి ఒకసారి జరిగేది. ఎంత కాదనుకున్నా 3 monthsకి ఒకసారి ట్రెక్కింగ్ ఉండాల్సిందే. ఇక అప్పట్లో మొబైల్స్ ఇవి కొత్తగా వచ్చిన టైం ఇవి వీటిలన్నిటికి వదిలేసి ఓన్లీ అడవిలోనే అక్కడే పడుకుంటాం. ఇప్పుడు ట్రెక్కింగ్స్ పెడుతున్నారు కానీ రిసార్ట్స్లోనే కొన్ని రూమ్స్లోనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు రూమ్స్ కాదు, అందరూ అడవిలో అలా అక్కడే పడుకుంటాం. అక్కడే పల్లెలు మాకు భోజనాలు కూడా అడవిలోనే అలా తీస్తే వాళ్ళు మోసేవి. ఇది స్కిడ్ అయి పడితే ఎంత భైరవకోన ట్రెక్కింగ్స్ కావచ్చు, లేదంటే చాలా చాలా ట్రెక్కింగ్స్ ఉన్నాయి. టూ మచ్ అనమాట అవన్నీ. ఎంత అలాంటి ప్లేసెస్ అన్నీ అద్భుతమైన మెమరీస్ అనమాట. ఈ జన్మలో నిజంగా ఆయన పరిచయం, అందులోనూ ఈ సొసైటీలోకి రావటం మహా అద్భుతం అనమాట. ఎందుకంటే ఎన్నో చోట్ల ఎన్నో సెంటర్స్లో చాలా చాలా వెళ్ళాం. కానీ పైగా ప్రతిసారి కూడా ట్రెక్కింగ్స్లో మాకు డిఫరెంట్ మెథడ్స్ చేయించేవాళ్ళు మా చేతే అనమాట. ఎక్స్పెరిమెంట్స్ చేయించేవాళ్ళు, ప్రయోగాలు చేయించేవాళ్ళు. అవన్నీ కూడా ఎంత సైంటిఫిక్గా ఎంత అద్భుతంగా ఉండేవంటే ఇప్పుడు నాటిని మీతో షేర్ చేసుకుంటే కూడా ఎప్పుడైనా నాకు అవకాశం కుదిరితే మటుకి తప్పనిసరిగా అది మీకు అవకాశం ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మంచి ఇలాంటి అవకాశం ఇచ్చారు. మరలా మన ఆత్మమిత్రుల్ని మీరు మీట్ అవ్వడానికి నాకు మంచి అవకాశం దొరికింది. కాబట్టి సో ధ్యానం అనేది మోస్ట్ హైలీ ఇంపార్టెంట్. జీవితంలో ఎప్పుడు కూడా హ్యాపీగా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి మనకి ఆత్మస్థితిలో, ఎందుకంటే ఫిజికల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అదొక రెక్క అయితే ఆధ్యాత్మికత అనేది ఇంకొక రెక్క. ఈ రెండు రెక్కలు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము కూడా తెలియకుండా ఫస్ట్లో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఇది అబ్బా ఇంత అద్భుతంగా ఉంది, అబ్బా అసలు దీని మించి సరే ఎప్పుడు చూడలేదు ఇంత ఏంటి అని చెప్పేసి అని ఎన్నో గంటలు చేయటాలు, ఎన్నో ఆశలు లేకుండా అనుకుని ఫిజికల్ దాన్ని మేము చాలా దూరం పెట్టేసాం. సో తర్వాత సార్ చెప్పినా కానీ నాకు కానీ మేము కూడా తర్వాత ప్రాక్టికల్గా తెలుసుకుంది ఏంటంటే కనుక మనం ఈ భూమి మీద ఎంత ఆనందంగా జీవించగలుగుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి ఏంటి, ఎన్ని హాస్టల్ కోర్సులు ఎన్ని తిరిగావు, ఎంత నాలెడ్జ్ పొందావు అనేది కాదు. ఇక్కడ ఎవ్రీ సెకండ్ ఆనందంగా జీవించగలుగుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. మనం ఎంత బాధపడుతున్నామో ఎంత ఏడుస్తున్నామో అంత అజ్ఞానంతో ఉన్నట్టు పెట్టుకున్నాం. సో అక్కడ ఏముందో అది నువ్వు రియల్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీకు ఏడుపు రాదు. మా అమ్మగారు చనిపోయినప్పుడు అందరూ ఏడ్చారు. మా చుట్టాలు, మా అమ్మగారు యొక్క తమ్ముడు అన్నయ్య అయితే నాతో 2 years మాట్లాడలేదు. ఎందుకు అంటే ఆమె వచ్చారు చక్కగా, ఇంకా నా ఫోర్స్తో ఎక్స్ట్రా ఇంకా 3 years ఉన్నారు ఇక్కడ ఎర్త్ మీద. సో ఆ ఫోర్స్ నేను ఎప్పుడైతే ఆ లాక్ నేను ఓకే నీ ఫ్రీ విల్ అమ్మా అని చెప్పేసి నేను ఎప్పుడైతే అన్న 5th డేనే ఆమెకి అక్కడ చక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. వచ్చిన పర్పస్ ఆమె అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను కూచిపూడి కూడా అంతే. కూచిపూడి ఎందుకంటే మెడిటర్స్ ఎంత ఇది ఉంటుందంటే గుర్తుపెట్టుకున్నాను. మీలో ఎవరైనా కూచిపూడి డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే కనుక తెలుస్తుంది. కూచిపూడిలో సర్టిఫికేట్ కోర్స్ అని ఉంటుంది.
4 years కోర్స్ అది. థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బేసిక్స్, సెకండ్ హాఫ్ బేసిక్స్, ఫస్ట్ హాఫ్ జతలు, సెకండ్ హాఫ్ జతలు, అలాగే 18 ఐటమ్స్ అవి ఉంటుంది. హాయ్ రానిక్లా. ఓ ఆయనకి సూపర్ పర్సన్ అండి. ఓకే. సో అలాంటిది ఆ 4 years కోర్స్ని మేము ఓన్లీ 3 monthsలో కంప్లీట్ చేసాం. 2.5 3 monthsలో మేము కంప్లీట్ చేసాం. యా అంతా ఇది. మా- అలాగే మా ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. మనకి అతి తక్కువ ఏజ్లో చూడండి ఎంత లీడ్ చేస్తుంది అంటే నిఖిల కూడా ఆల్రౌండర్స్ వీళ్ళందరూ కూడా. ఒక స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి మన దగ్గర ఎవరిని కదిపినా మహా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అనమాట. మహా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అలా. సో హాయ్ నిఖిల, చాలా అయింది చూసి కదా. యా తెలుసు. ఓకేనండి. సో అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఈ క్వాంటమ్ ఎందుకంటేనండి యూనివర్సల్తో కనెక్ట్ అవ్వడానికి ఫిఫ్త్ డైమెన్షన్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా అంటున్నారు. నెక్స్ట్ క్వాంటమ్ ఫీల్డ్ అని చెప్పేసి అంటున్నాం. దాంతో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ. అది అతి తక్కువ టైంలో కనెక్ట్ అయ్యే ఏదైనా సొసైటీ ఉంది అంటే కనుక మనం పేసేసాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. అది ఎందుకు ఏంటి ఈ సైంటిఫిక్ రీజన్స్ అన్నీ కూడా మనం మెడిటేషన్ ద్వారా సైన్స్ పరంగా చెప్పడం అనేది ఎలా మనలో ఏ కెమికల్స్ ఎలా ఏమేమి వర్క్ చేస్తాయి ఏంటి, ఇది ఎందుకు కావాలి, మన చిన్నప్పటి నుంచి మనం విన్నది ఏ ప్యాటర్న్స్ అయితే నువ్వు ఎందుకు పనికిరావు, వేస్ట్ క్యాండిడేట్, ఈ మాత్రం ఇది కూడా చేయలేవా, ఇంత దునపత్రం ఆ మాత్రం ఇది కూడా చేయాలంటే ఇది నీకు చేయటం రాదు అని అంటే నీ వల్ల కాదు. నేను మనం బ్లేమ్ ఎన్నెన్నో మనం ప్రోగ్రామింగ్ అయ్యి ఉంది. అది వాటిలన్నిటి నుంచి మనం ఇప్పుడు వచ్చేసేసేసి మనం వాటిలన్నిటి మీద ఎందుకంటే మనం అంటే చాలా వాటి లాక్స్ అనేది ఎన్నెన్నో మన మీద పడి ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా మనం క్యూర్ చేసుకోగలగాలి. అవన్నీ ఎలా క్లీన్ చేసుకొని తిరిగి మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి ఏంటి, మన లైఫ్ని ఎంత ఇదిగా చేసుకోగలగాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోగలగాలి. మనం అందరూ కూడా తెలుసుకుందరు. పైగా ఈచ్ వన్ ఎవ్రీ పర్సన్ కూడా మన గురువే చెప్పాలి ఏంటి మన లైఫ్లో. ఎక్కువగా చెప్పాలంటే నేను నేర్చుకున్నది ఎక్కువ కన్నా నా స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఎక్కువ నేర్చుకున్నాను చెప్పుకోవాలంటే. నా స్టూడెంట్స్ నాకు గ్రేట్ గురువుస్ అనమాట. చెప్పాలంటే గురువులు ఉన్నారు ఎంతోమంది గైడ్ చేసేవాళ్ళు, కానీ ఎక్కువ శాతం నా స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఎక్కువ నేర్చుకుంటూ జరిగింది. వాళ్ళ అన్కండిషన్లో వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్, నేచర్ నిజంగా మహా అద్భుతం. నిజంగానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. మా అందరం ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా మెడిటేషన్ చేస్తామండి. తెలుస్తుంది ఆల్రెడీ ప్రతి ఒక్కరి చేత కూడా. ఇప్పుడా చూస్తారు లాస్ట్ వీళ్ళందరూ కూడా మెడిటేషన్ చేస్తారు కదా. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ బాబు కూడా ఇన్ని చేసాడు అంటే మూమెంట్ చేస్తాం. ఒక టైం అయిపోయింది విశ్వ. లాస్ట్ దాంతో ఓకేనండి. ఒకసారి విశ్వ మేడం ఏం చెప్తున్నారంటే ఒకసారి స్టిక్ మూమెంట్ అంటే ఒక జస్ట్ 3 మూమెంట్స్ చేయను కదా దాని ఒకసారి డబల్ స్టిక్ కాన్సన్ట్రేషన్ అనేది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ప్రతి కణం కూడా కంప్లీట్గా మన గ్రిప్లో ఉంటుందండి. ఒక వెపన్ మీద మనం ఎప్పుడైతే గ్రిప్ని తీసుకొస్తామో ప్రతి వస్తువు మీద కూడా మనకి కమాండింగ్ అనేది అంటే అది మన బాడీలో పార్ట్ అయిపోతుంది. బైక్ మీద ఫస్ట్ నేర్చుకునేటప్పుడు సైకిల్ కానీ ఏదైనా కానీ మనం అది వేరు మనం వేరుగుంటాం. పైగా మనం ట్రై చేయగా ఫస్ట్లో పడతాం ఎలా చేస్తుంటాం. తర్వాత ఏమైపోతుందంటే సైకిల్ కూర్చునేంత వరకే, కూర్చున్న తర్వాత ఏమవుతుంటే అదే మనం అయిపోతాం. బైక్ కూర్చునేంత వరకే, బైక్ వెళ్తుండగానే ఈ గేర్ వేయాలి ఇది అన్కాన్షియస్గా జరిగిపోతుంటుంది అనమాట. ఎందుకంటే అదే మనం అయిపోతాం. అలాగే కార్లో కూర్చున్నప్పుడు కూడా అంతే. కార్లో కూర్చుని ఉంటాం, టైర్ కింద చిన్న ఎంత గతికొచ్చింది, ఎంత అది ఎక్కింది ఏంటి అనేది ఆ ఫీల్ మనకు తెలుస్తూ ఉంటుంది. టైర్ యొక్క ఫీల్ కూడా మనం అంటే అదే మనం అయిపోయామన్నమాట. సో అలా ప్రతి దానిలో మమ్మేకం మెగ్జ్ అవ్వటం అనేది అంటే చాలా ఆటలో మనం అంటే మెగ్జ్ అవ్వం, అదే మనం అయిపోం. సో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మనం చేసే ఏ పనైనా కానీ అదే మనం అయిపోతాం. అందుకే ఏంటంటే అతి తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటాం మనం మిగతా వాళ్ళకన్నా. సో అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ, అలాంటి గ్రేట్ అవకాశాన్ని మటుకి దయచేసి ఎవరు వదులుకోవద్దు. దయచేసి అందరూ తప్పనిసరిగా మెడిటేషన్ అది చేయండి. ఒకసారి బాబు అంటే టూ ఎగ్జాంపుల్ ఈ బాబు కూడా ఒక 2 మూమెంట్స్ చూపిస్తాడు. సింగిల్ స్టిక్ డబల్ స్టిక్ ఒక 2 minutes చేస్తాడు. గ్రేట్ ఏమైనా స్టార్ట్ up, back bend, up, turning, right, good, very good, start, yeah, let's change values, change, 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 change,
చేయకూడదు చేస్తాను ఇది కూడా స్టామినా అయిపోతుంది జత అది అంటే అది కూడా చేయండి సార్ డౌన్ 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 back down up very good Nana. Position fine. Thank you thank you so much Nana. థ్యాంక్ యూ So చాలా so థ్యాంక్ యూ ఆన్లైన్లో కూడా క్లాసెస్ చెప్తుంటామండి ఆన్లైన్లో కూడా చక్కగా నేర్చుకోవచ్చు ఆన్లైన్లో నేర్చుకుని కూడా బ్లాక్ బెల్ట్ ఇస్తున్న ఉన్నారు ఇలా 10 వరల్డ్ రికార్డ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో నేర్చుకుంటూ కూడా సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర ఎందుకంటే 4 years కోసం మనం 2 yearsలో 18 ఐటమ్స్ సెకండ్ బేస్ ఇవన్నీ కూడా కూచిపూడి అవి కూడా మనం చెప్తుంటాము అక్యుప్రెషర్కి సంబంధించిన టెక్నిక్స్ అయితే కనుక మేము ఫ్రీగానే అది చెప్తుంటాం ఇంకోటి మనకి ఎనర్జీ డౌన్ అవుతున్నప్పుడు అనమాట ఇప్పుడు నీరసంగా ఉన్నప్పుడు బట్టి మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు కావచ్చు లేదంటే కనుక ఊపిరితిత్తులు కొంచెం చాలా వీక్గా ఉన్నా కానీ లేదంటే చాలా నీరసంగా టైర్డ్ అయిపోయాం అనుకున్నప్పుడు కావచ్చు చాలా తప్పనిసరిగా చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇక్కడ నిప్పిల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ రౌండ్ సర్కిల్లో నిప్పిల్స్ ఉంటాయి ఆ నిప్పిల్స్ కరెక్ట్గా మిడిల్ పార్ట్ అనమాట ఈ ప్లేస్లో ప్రెస్ చేసుకుంటాం అనేది చాలామందికి మనోధైర్యం ఉండదు ఏదైనా వెళ్ళి హెచ్ఎంతో మాట్లాడాలన్నా ప్రిన్సిపాల్తో మాట్లాడాలన్నా పెద్దవాళ్ళతో ఎవరన్నా రాజకీయ నాయకులు ఎవరితో మాట్లాడాలన్నా నువ్వు కూడా తోడురా వెళ్దామని ఎవరొకరు తోడు పెట్టుకెళ్తారు ఎవరైనా ఉంటే తప్ప వెళ్ళరు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళిపోయి ఏదైనా చేసేస్తారనమాట వాళ్ళు అప్లై చేయాలంటే మాత్రం వాళ్ళకి మనోధైర్యం అనేది వాళ్ళకి లేదు అని చెప్పేసి దానికి అర్థం అనమాట ఎప్పుడైతే డైలీ ఈ ప్లేస్లో ప్రెస్ చేసుకున్నామో ఇక్కడ ట్యాప్ చేసుకోవచ్చు లేదంటే ఈ పాయింట్తో జస్ట్ బ్యాక్ ఇట్లా పెట్టి ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు అటు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండ్ ఈ తక్కువ టైం అంటే తిండి ద్వారా మనకి ఎనర్జీ వస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మాత్రం ఎనర్జీ తన్నుకు వస్తుంది అనమాట ఈ రెండు చాలా హైలీ ఇంపార్టెంట్ అలాగే ఎప్పుడన్నా వాళ్ళు చల్లబడిపోయి కొంచెం అన్కాన్షియస్ స్టేజ్ అయిపోయినా చాలా ఇబ్బంది ఎదురవుతున్నా కానీ జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో అనేది ట్యాప్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇదొకటి కడుపు నొప్పి వచ్చింది ఏదో ప్రాబ్లం తెలియదు కానీ అల్లాడిపోతున్నారు లేదంటే గుడ్లు వేసేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ ప్లేస్లో ప్రెస్ చేయండి ఈ ప్లేస్లో ఎప్పటికప్పుడు ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు అంబులెన్స్ వచ్చేంతవరకు కూడా ఉంటుంది ప్రాణం అయితే పోదు అంత ప్రాణాన్ని నిలిపేంత క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్కి అంత హైలీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మేము కాలేజ్కి వెళ్ళి చెప్తున్నప్పుడు 100 మెంబర్స్ గర్ల్స్ ఉంటే దానిలో ఆల్మోస్ట్ 85% గర్ల్స్కి పీరియడ్స్ టైంకి రావు పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది లేదంటే ఓవర్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవటం పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయి మరి పూర్వం ఉన్న జనరేషన్కి ఎందుకు లేదు అంటే వాళ్ళు కుంకుమ పెట్టుకునేవాళ్ళు కుంకుమ తీసుకుని ఇక్కడ పెట్టాలి అంటే ఇక్కడ ప్రెస్ చేయాలి ఈ ప్లేస్లో ప్రెస్ చేసుకోవటం వల్ల ఏమైంది అంటే వాళ్ళకి ఆజ్ఞాచక్రానికి స్వాదిష్ట అంటే మిగతా చక్రానికి కూడా కనెక్షన్ అద్భుతంగా ఉంటుంది కానీ స్వాదిష్టాన చక్రానికి చాలా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట ఇది సో ఈ ప్లేస్లో ట్యాప్ చేయటం వల్ల మనం ఏ రిలీజియన్ అయినా కానీ కావచ్చు ఈ ప్లేస్ని మటుకి జస్ట్ లైట్గా అప్పుడంటే జనరేషన్లో అందరూ కూడా చిన్న స్టిక్కర్స్ పెట్టినట్టు లేదంటే జస్ట్ అలా అంటే చాలా మంది అయితే పెట్టట్లేదు బట్ అది వాళ్ళ ఇష్టం కానీ ఏంటంటే ఏదైనా కావచ్చు కానీ ఈ ప్లేస్లో మాత్రం జస్ట్ ఒక 1 minute అనమాట జస్ట్ హాఫ్ మినిట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ జస్ట్ లైట్గా ట్యాప్ చేయడం అనేది చేసుకోగలిగితే అద్భుతంగా నిద్రపడుతుంది అంటే హెల్త్కి అంటే నెక్స్ట్ టైం చూడండి డైలీ చేసుకున్నానండి ఆ నెక్స్ట్ టైం పీరియడ్స్ టైంలో పెయిన్ ఉండదు చాలామంది ఎందుకంటే వాళ్ళు పడే ఇబ్బందిగా ఉంటుందంటే చాలా కొంతమంది కూడా చెప్తుంటారు నాకు నేను నిజంగా అన్నా ఎందుకంటే నేను పడే ఇబ్బంది వల్ల మా నాన్నగారు కూడా సఫర్ అయ్యేవాళ్ళు అంత అలా నేను బెడ్ మీద పడి తొలుతాను నాకు 3 days నాకు నరకం అసలు అలాంటిది ఎలా అసలు ఏంటన్నా ఇది అని సో మెడిటేషన్ ప్లస్ ట్యాపింగ్ రెండు చేయటం వల్ల ఎంత అలా రిజల్ట్ అంటే చిన్నవి అనమాట చిన్న టెక్నిక్స్ అంటే మన లైఫ్లో ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేది కానివ్వండి ఇంకా అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం టైం ఇప్పటికి ఎక్కువ అయిపోయింది అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మంచి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ గురించి చాలా నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ నిఖిల నువ్వు మాట్లాడుతున్నావు నీ ఎక్స్పీరియన్స్ హాయ్ సార్ గ్రేట్ ఈవినింగ్ సార్ చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాను చూసారండి ఆ పాప కూడా ఏమందో గుడ్ ఈవినింగ్ అనలేదు గ్రేట్ ఈవినింగ్ అంది నోట్లోని మాట బుట్టి మీద రాత సో ఇప్పుడు కూడా మనం గ్రేట్గా ఉండాలి గ్రేట్ ఈవినింగ్ గ్రేట్ అని ఎక్సలెన్స్ అన్న పదం ఎక్కువ వాడుతుండాలి పత్రిక సార్ కూడా ఎప్పుడు చెప్తారు మనం ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్ థింకింగ్ ఉంటే మన లైఫ్లో నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది న్యూట్రల్ ఉన్న వాళ్ళు న్యూట్రల్ ఉంటే కనుక మనల్ని ఇంకోళ్ళు వాడుకుంటారు
మన జీవితం మంద అవుతుంది, వేరే వాళ్ళు మనం వాడేసుకుంటుంటారనమాట. అలా వెళ్తూ ఉంటుంది. సిచ్యువేషన్స్కి అనుగుణంగా అది అలా వెళ్ళిపోతుంటుంది. కానీ మనకు ఉండవలసిన ఈ మూడు కాదు. భగవద్గీత శ్రీకృష్ణ వారు కూడా చెప్పేది ఏంటంటే ఆమ్, ప్రతి మనిషి కూడా సంఖ్యలు వేసుకున్నారు. కొంతమంది ఇనప సంఖ్యలు, కొంతమంది బంగారు సంఖ్యలు. ఇనప సంఖ్యలు అనేదేమో నెగిటివ్ థాట్ అయితే, బంగారు సంఖ్యలు అనేది పాజిటివ్ థాట్. సో నీకు పాజిటివ్ థాట్ వద్దు, నెగిటివ్ థాట్ వద్దు, ఆ రెండు వద్దు. ఓకే, న్యూట్రల్ అనేది అసలు వద్దు. కానీ సంఖ్యలు లేకుండా ఉండాలి, అంటే మిరాకిల్ థింకింగ్ ఉండాలి. ఫోర్త్ వన్, ఏదైనా నాకు సాధ్యం, ఐ క్యాన్. ఎందుకంటే యూనివర్సల్ ఏదైనా ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉంది. నువ్వు గిరిగీసుకుని నువ్వు దాన్ని ఆపుకున్నావు అంతే. సో అది అది ఉండాలి, మన మిరాకిల్ థింకింగ్ అనేది ఉండాలి మనకి. ఆ థింకింగ్ ఉన్నప్పుడు మన లైఫ్లో అంటే మిరాకిల్ అనేది లేదనుకోండి, యాక్చువల్గా ఏదైనా సాధ్యం. దాన్ని మనం బయట జనాలకు చెప్పడం మిరాకిల్ థింకింగ్, మనకు అది ఈజీ అనమాట. ఏదైనా మనకు సాధ్యం అంతే, మన వల్ల అవుతుంది అనేది. థ్యాంక్ యూ, నన్ను చెప్పినాను. చాలా బాగుంది సార్. ఈరోజు యాక్చువల్గా లాస్ట్కి జాయిన్ అయ్యాను, బట్ మీరు లాస్ట్కి చెప్పిన పాయింట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ ఆల్సో డాన్స్ క్లాస్ నేర్చుకునేటప్పుడు ఇలాంటివి చాలా చెప్పారు, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈవెన్ నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్పడం జరిగింది, సో ఈవెన్ వాళ్ళు కూడా హెల్ప్ అయింది అని అన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నిఖిల. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన క్లాస్ తీసుకున్నారు. అందరికీ ఏదో ఒకటి హెల్ప్ అయ్యేటట్టు చెప్పారు. గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ అయినా కానీ, అది మన ఎమర్జెన్సీలో ఎలాగ బిహేవ్ చేయాలి, ఎలాంటి హెల్ప్, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాగ రియాక్ట్ అవుతే బెస్ట్ ఉంటుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మోర్ ఒక్క క్లాసెస్. నిమిషం అండి. సార్. ఒక్క నిమిషం చెప్తాను. ఎందుకంటే స్పిరిచువల్ అంటేనే మనకు గుర్తొచ్చేది, మనకి బుద్ధుడు గుర్తొస్తుంటారు. తర్వాత అంటే ముందు మనకు గుర్తొచ్చేది శివుడు, పరమశివుడు గుర్తొస్తుంటారు. అది కొంచెం మనకు వెళ్తే కనుక మాంగ్స్ ఎక్కువగా మనం చూసుకుంటే కనుక, బయట వాళ్ళు ఎవరికైనా కానీ చూసుకుంటే ఎక్కువగా మాంగ్స్ ఉంటారు. వాళ్ళు ఫిజికల్గా అంత ఫిట్గా ఎందుకు అంత ప్రాక్టీస్ చేస్తారంటే, ఫిజికల్ బాడీ కూడా కంప్లీట్గా మన గ్రిప్ ఉండాలి, బాడీ స్వెట్ పట్టాలి. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, మన దేహం చాలా ఇంపార్టెంట్. ఎన్నాళ్ళన్నా మనం దీనిలో ఉండాలి. దీనిలో ఏది పడితే ఏది వేయకూడదు. అలాగే తప్పనిసరిగా శాకాహారం మోస్ట్ హైలీ ఇంపార్టెంట్. శాకాహారం వల్ల ఏదైనా సాధించవచ్చు. అది అసలు మనకి పర్ఫెక్ట్ అది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. అది సైంటిఫిక్గా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా కానీ మన హ్యూమన్ బాడీ ఉన్నదే శాకాహారం కోసం. కాబట్టి శాకాహారులు తప్పనిసరి కావాలి, బాడీని ఫిట్గా అట్టు పెట్టుకోవాలి. ఎన్నాళ్ళు కావాలన్నా అన్నాళ్ళు అట్టు పెట్టుకోగలగాలి. ప్రతిసారి ఇంకా వెళ్ళిపోతారు, ఇంకా ఒక 2 years తర్వాత అంటే ఇంకో 2 yearsలో వెళ్తాను అనగా ప్రతి ఒక్కరి చేత చెప్పించేవాళ్ళు. ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు చెప్పు అని చెప్పేసి అందరూ కూడా అనమాట. ఎవరన్నా 150 తక్కువ చెప్తే కనుక ఊరుకునే వాళ్ళు కాదు. బెంగళూరు నుంచి కూడా చివరి రోజుల్లో బెంగళూరు నుంచి కూడా అటెండ్ అయినప్పుడు జూమ్ సెక్షన్లో వాటిలో కూడా ప్రతి ఒక్కరి చేత కూడా అందరి చేత చెప్పారు. 3000 years వరకు ఎవరు అంటే 2-3,000 సంవత్సరం వచ్చేంతవరకు ఎవరు ఉంటారు, నాతో పాటు ఉండవా నువ్వు, ఉంటారు అని చెప్పేసి అందరి చేత అనిపించేవాళ్ళు అనమాట. సో ఎందుకు అంటే లిమిటెడ్ మైండ్, ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, అలాగే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు బ్యాలెన్స్డ్గా చేసుకుని వెళ్తేనే మన లైఫ్ అద్భుతంగా వెళ్తుంది తప్ప ఒక రెక్క ఉండి ఇంకో రెక్క అనేది లేకపోవడం, ఒక రెక్క కొంత మాత్రమే చేసి ఇంకొక అదే హెవీగా ఊపడం అనేది కాదు. రెండు బ్యాలెన్స్డ్గా ఎప్పుడైతే వెళ్తామో మన లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది మన పిఎస్ఎస్ఎంలో ఎంతోమంది మాస్టర్స్ యొక్క అనుభవాలు వింటున్నప్పుడు కానీ, ఎవరిని టచ్ చేసినా కానీ వాళ్ళ జీవితం యొక్క సారం యొక్క అనుభవాలు అనేది తప్పనిసరిగా మనం వినాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది ఆత్మమిత్రుల్ని నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఒక స్మాల్ అనౌన్స్. రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ 6 to 7 AM మెడిటేషన్, డైలీ మెడిటేషన్ జరుగుతుంది. సేమ్ జూమ్ లింక్ లో. సో అందరూ జాయిన్ అవ్వండి. అలాగే సార్ మీ డీటెయిల్స్ కనుక ఏదైనా ఫార్వర్డ్ చేస్తే మేము గ్రూప్ లో పెడతాము. ఎవరైనా క్లాస్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఒక 2 minutes మెడిటేషన్ చేసి క్లాస్కి వచ్చేసారు. ఎస్ సార్. సో అందరూ కళ్ళు మూసుకొని సార్ మీరు చేస్తారా మెడిటేషన్? Just observe the normal breath. Heart coherence. మీ హార్ట్ ఎప్పుడు ఫ్రీగా చాలా ప్రేమపూర్వకంగా ఉండేటట్టుగా చూసుకోండి.
గమనించకుండా గాలి పీల్చినప్పుడు మన బాడీలోకి ఆక్సిజన్ మాత్రమే వెళ్తుంది. ఎప్పుడైతే గమనిస్తూ గాలి పీల్చామో ఈ ప్రకృతిలో ఈ గాలిలో ఉన్న అపారమైన శక్తి అనేది మనలోకి ఇంక్లూడ్ అవడం అనేది జరుగుతుంది. ఆ శ్వాసే మీరు అయిపోయింది. లాస్ట్ 1 minute. Last 10 seconds. మెల్లగా మీకు రెండు చేతులు తీసుకుని కంటిన్యూ పెట్టినాను. మెల్లగా మీకు అర చేతుల ముందు తీసుకొస్తే అర చేతులు వస్తే ఐస్ ఓపెన్ చేయండి. ఓపెన్ రైస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా నెంబర్ ఉందండి మీ దగ్గర? హర్షిని గ్రూప్లో ఉంటుంది. శ్రీ గారు ఉందండి. నా నెంబర్ ఉంది కదండి. టీం దగ్గర ఉంటుంది సార్. ఏంటండి? టీంలో ఏపీ టీం వాళ్ళ దగ్గర ఉంటుంది. నా దగ్గర లేదు. గోకుల్ వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. రిజితా గోకుల్ వాళ్ళ దగ్గర. మీరు నంబర్ ఇక్కడ చాట్ లో పెడతానన్నా నో ప్రాబ్లం సార్. నెంబర్ చెప్తానండి. నా అవకాశం ఉంటే నోట్ చేసుకున్నారు. మీరు టైప్ చేస్తారండి అయితే. 9849 984989891212 ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎస్ అండి. ఎట్టండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక 8 ఎక్స్ట్రా వచ్చిందండి. 984998198998. ఒకసారి ఇంకొకసారి చూపి. సారీ వెయిట్ చేయండి. ఓకే, మరలా ఇంకొక 98 ఎక్స్ట్రా వచ్చిందండి. నెంబర్స్ ఎక్కువ వచ్చినట్టున్నాయండి. 9849811212. మరలా 98 అనేది ఇంకొకసారి వచ్చిందండి. 9849981212. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా కనుక కూచిపూడి ప్యూర్ది నేర్చుకోవాలి అనుకున్నా కానీ, ప్యూర్ కూచిపూడి నేర్చుకోవాలనుకున్నా, లేదంటే కనుక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందాం అనుకున్నా, లేదంటే ఇలా హెల్త్ సంబంధించిన టెక్నిక్స్ ఏమైనా కానీ అవైతే ఫ్రీ క్లాసెస్ ఏనండి. ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్పాలి అన్నా కానీ, ఎప్పుడైనా కానీ మీకు తప్పనిసరిగా నెంబర్కి కాల్ చేయొచ్చు. అడిగితే కనుక దానికి సంబంధించిన విషయాలు కూడా మీకు ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Thank you everyone for joining. We'll see you down. Stay tuned. Thank you.